సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సర్వేభ్యో నమః ఆచార్య. ఓం. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. అథ మంత్రపాఠః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. సర్వేభ్యో నమః ఆచార్య. నమస్తే. సాంఖ్య దర్శనంలో 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము 70 సూత్రాల వరకు చూసాము. అందులో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఈ ప్రకృతి అనేది జీవాత్మ నుంచి ఎలా తొలగిపోతుంది, జీవాత్మ ప్రకృతి నుండి ఎలా తొలగిపోతుంది అనే విషయాన్ని చూసాము. అందులో దానికి నర్తకీవత్ కుల వధూవత్ అని చెప్పి 2 దృష్టాంతాలు చెప్పుకున్నాము. ఏ విధంగా నర్తకి ఏ విధంగా నాట్యం చేసి ఆ నాట్యం అయిపోయిన తర్వాత ఎలాగైతే వెళ్ళిపోతుందో ఎవరు చూడడం లేదని చెప్పి, అలాగే ఈ ప్రకృతి కూడా పురుషుడు చూసేంత వరకు ఈ ప్రకృతిని అంటే ప్రకృతి పట్ల ఆకర్షణ ఉన్నంత వరకు ఈ ప్రకృతి అనేది బంధనాన్ని ఇస్తూ ఉంటుంది. ఏ విధంగా నర్తకి నాట్యం చేస్తూ ఉంటుందో, ఎప్పుడైతే నాట్యం అయిపోతుందో అంటే ప్రకృతి యొక్క చరితార్థం అయిపోతుందో అప్పుడు ఈ ప్రకృతి వదిలేసి ఎన్నికి వెళ్ళిపోతుంది. అంటే జీవాత్మ ఈ యథార్థంగా తెలుసుకున్నప్పుడు ముక్తి వైపు మోక్షం వైపు వెళ్ళిపోతుంది. అలాగే కుల వధూవత్ అని చెప్పి దృష్టాంతం చెప్పుకున్నాం. కుల వధువులో కూడా కొన్ని దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలు చూపించడం కోసం అంటే యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఆ పురుషుడు ముందుకు రావడానికి సిద్ధంగా ఉండడు. అదేవిధంగా ఆ కుల వధువు కూడా నాలో దోషాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆ పురుషుడి దగ్గరికి ఎదురుగా వెళ్ళాలని కూడా సంకోచపడుతూ ఉంటుంది. అలాగే అక్కడ సంకోచపడుతుంది, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అక్కడే ఉండదు. అదేవిధంగా ఈ ప్రకృతి కూడా జీవాత్మను వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడైతే జీవాత్మ వివేకవంతుడు ఈ ప్రకృతి యొక్క దోషాలు చూస్తాడో అప్పుడు ప్రకృతి స్వయం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే ప్రకృతిలో ఉండే దోషాలను జీవాత్మ చూసినప్పుడు జీవాత్మ స్వయం ప్రకృతిని వదిలేసి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ రకంగా మనం చెప్పుకున్నాము. ఎందుకంటే అందులో ఈ సంసార బంధన కారణం ముఖ్య కారణం మనం అవివేకమే నిమిత్తం అని చెప్పుకున్నాము. కర్మ నిమిత్తం వల్లనే ఈ సృష్టి యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఆ సృష్టి యొక్క నిర్మాణంలో ఈ ప్రకృతి నుంచి జీవాత్మకు ఏ విధంగా ముక్తి కలుగుతుంటే అది మనకు నర్తకి వత్ అనే కులవధు యొక్క దృష్టాంతం చూసాము. అందులో 2 దృష్టాలు చెప్పిన తర్వాత ఈ ప్రకృతి ప్రకృతి నుంచి జీవాత్మ తొలగిపోతుంది, కానీ ప్రకృతికి విముక్తి ఉండదు. ముక్తి అయితే కేవలం జీవాత్మకే కలుగుతుంది, పురుషుడికే కలుగుతుంది. ప్రకృతికి విముక్తి కలగదు. ఎందుకంటే అన్య జీవాత్మలు చాలా అవివేకంతో ఉన్నటువంటి జీవాత్మల కోసం ఈ ప్రకృతి యొక్క నిర్మాణం సృష్టి యొక్క నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రకృతికి ముక్తి కలదు, జీవాత్మకి ముక్తి కలుగుతుంది, పురుషుడికే ముక్తి కలుగుతుంది చెప్పి నిన్న మనం ఇంతవరకు చూసామండి. అస్తు. నిన్న చెప్పిన పాఠంలో ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి. అస్తు. ప్రకృత వంశధామ చూడండి, 71వ సూత్రానికి భూమిక చూడండి, మీకు కనిపిస్తుంది. ఇది 71ది సూత్రం అలాగే వచ్చింది మహోదయ, లైట్ గా వచ్చింది ప్రింట్. పర్వాలేదండి, కనిపిస్తుంది. 71వ సూత్రానికి భూమిక చూడండి. మనం నిన్న కులవధుకి సమానంగా దోషాలు చూసినప్పుడు పురుషుడు ఆ కులవధు ఆ పురుషుడికి దగ్గరికి వెళ్ళడానికి విధంగా సంకోచపడుతుందో
సంకోచపడుతూ లేదంటే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రకృతి వెళ్ళిపోతుంది అని చెప్పాము. నర్తకి కూడా నాట్యం చేసిన తర్వాత చూసే వాళ్ళంతా చేస్తుంది. చూసే వాళ్ళు ఎవరు లేకపోతే ప్రకృతి స్వయం వెళ్ళిపోతుంది. అలాగే నర్తకి స్వయం ఏ విధంగా వెళ్ళిపోతుందో ప్రకృతి కూడా వదిలేసి స్వయం జీవాత్మ వదిలేసి వెళ్ళిపోతుంది అని నేను చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత ఇది ప్రకృతిరేవ జాత దోషాత్ అంటే జాత వివేకాత్ నివర్తతే అంటే ప్రకృతి స్వయం ఎవరైతే ప్రకృతిలో దోషాలను చూశారో అవి స్వయం వెళ్ళిపోతుంది కదా. మరి ఇవన్నీ ప్రకృతి స్వయం వెళ్ళిపోయి పురుషుని ఎందుకు ఆరోపిస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నమాట. ఏది ప్రకృతిరేవ జాత దోషాత్ यदि ప్రకృతిరేవ జాత దోషాత్ జాత వివేకాత్ జాత దోషాత్ అంటే జాత వివాక్ అంటే ఏ పురుషుడైతే ఏ జీవాత్మతే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి దోషాన్ని తెలుసుకుందో అర్థం చేసుకుందో అంటే వివేకం కలిగిందో అటువంటి జాత వివేకాత్ నివర్తతే అంటే ఏ పురుషుడి ద్వారా అయితే ఈ ప్రకృతి యొక్క దోషం తెలుసుకోబడ్డాయో అప్పుడు ఈ ప్రకృతి స్వయం తొలగిపోతున్నమాట. అంటే ఈ ప్రకృతి యొక్క బ్రహ్మాండం యొక్క స్థితి అనేది ఆ వివేకవంతుడికి వైరాగ్యం కలిగిన వ్యక్తికి దోషాలు చూసిన వ్యక్తికి ఆ ప్రవృత్తి ఉండదన్నమాట. అటువంటి వివేకవంతుని యొక్క పురుషుడి పట్ల జీవాత్మ పట్ల ఈ ప్రకృతి యొక్క నిర్మాణం ఉండదు. అందుకే ప్రకృతిదేవ జాత దోషాత్ జాత వివేకాత్ నివర్తతే అంటే నివృత్తమవుతుంది, తొలగిపోతుంది. అజ్ఞాత దోషాత్ అజ్ఞాత దోషం అంటే అజ్ఞాత వివేకం ఏదైతే తెలుసుకోలేదో అవివేక కారణంగా ప్రకృతి యొక్క రహస్యాన్ని ప్రకృతిలోని దోషాన్ని తెలుసుకోలేదు అవివేకంతో ఉన్నాడో అలాగే అందుకే అజ్ఞాత దోషం అంటే అజ్ఞాత వివేకం ఏదైతే తెలుసుకోలేకపోయారో అటువంటి అవివేక వ్యక్తిని పట్ల అజ్ఞాత వివేకం ప్రతి ప్రవర్తతే ఎవరైతే అవివేకవంతులు అజ్ఞానంతో ఉన్నది ప్రకృతి యొక్క దోషాలను తెలుసుకోలేదో వారి పట్ల ఈ ప్రకృతి యొక్క ఈ బ్రహ్మాండం యొక్క స్థితి కనిపిస్తూ ఉంటుంది. వారి పట్ల ఈ ప్రవృత్తి ఉంటుంది, ప్రకృతికి ప్రవృత్తి ఉంటుందన్నమాట. ఎవరికైతే వివేకం కలిగిందో దోషాలు చూసేదో వారి పట్ల ఈ ప్రకృతి యొక్క స్వరూపం కనిపించదు. ఎవరికి అవివేకంతో ఉన్నదో వారికి పట్ల ఈ ప్రవృత్తి అనేది కనిపిస్తుంది, ప్రవర్తతే. అటువంటిప్పుడు పురుష కథం విపదిశ్యతే ఇది ప్రకృతి స్వయంగా ఎవరైతే దోషాలు తెలుసుకున్నారో వారి పట్ల తొలగిపోతుంది. ఎవరి దోషాలు తెలుసుకునే వారి పట్ల ప్రవృత్తి అవుతుంది. అంటే ప్రకృతి చేసినప్పుడు ఇది పురుషుడు వెళ్ళిపోతున్నాడు, పురుష జీవాత్మకు ముక్తి కలుగుతుంది ఎందుకంటున్నాం? అది ఎందుకు పురుషునిలో ఆరోపిస్తున్నాం, ఎందుకు విపదేశిస్తాం ఆ విషయం చెప్తున్నాం అక్కడ. పురుష కథం విపదిశ్యతే బంధాచ మోక్ష ఆ పురుషుడికే బంధం అయిపోయి అంటే ఇప్పుడు ప్రకృతి తొలగిపోతుంది, ప్రకృతి వస్తున్నాం అట. ప్రకృతి జీవాత్మ బంధన ఇస్తుంది, ప్రకృతి జీవాత్మకు ముక్తిని ఇస్తున్నాం అట. కానీ వ్యపదేశిస్తున్నాం పురుషునిలో. జీవాత్మ సంసారబంధంలోకి వచ్చింది, జీవాత్మ సంసారబంధనాన్ని విముక్తి కలిగింది అంటే బంధం నుంచి మోక్షం కలిగింది అని ఎందుకు పురుషునిలో వ్యపదేశిస్తున్నాము అంటే దానికి సమానం చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ కథం వ్యపదిశ్యతే బంధాచ మోక్ష మనకు సంసారబంధనం కలిగింది, ఆ బంధం నుంచి మోక్షం కలిగింది. ఎందుకు అలా ఆరోపిస్తున్నాం? ఓన్లీ జీవాత్మను ఎందుకు ఆరోపిస్తున్నాం? చేసింది మొత్తం ప్రకృతి అయితే ప్రకృతే బంధనానికి ఇస్తుంది, ప్రకృతే మోక్షాన్ని ఇస్తుంది. ఈ తథ్యాన్ని నువ్వు ఎందుకు పురుషునిలో జీవాత్మను ఆరోపిస్తున్నావు అని పూర్వపక్షి ప్రశ్నకర్త ప్రశ్న వేసినప్పుడు దీనికి సమాధానంగా 71వ సూత్రంలో నైకాంతతో బంధమోక్షౌ అంటే నా ఏకాంతత బంధమోక్షౌ విడగొట్టుకుంటేనా నా ఏకాంతత బంధమోక్షౌ పురుషస్య అవివేకాద్రితే. నైకాంతతో బంధమోక్షౌ పురుషస్య అవివేకాద్రితే అంటే పురుషస్య అంటే పురుష జీవాత్మకి ఏకాంతత అంటే ఒకవైపు నుంచి అంటే ఒకవైపున బంధమోక్షం నా భవతః అంటే బంధమోక్షం నా ఒకవైపు నుంచి ఒకే వైపు అంటే ఏకాంతత అంటే ఏదో ఒక వైపులో అంటే జీవాత్మ ఎల్లప్పుడూ సంసార బంధనమే ఉంటుంది, లేదా జీవాత్మ ఎల్లప్పుడూ ముక్తే ఉంటుంది, మోక్షం ఉంటుంది. మళ్ళా ముక్తిలో ఉండే సంసార బంధంలోకి రాదు, ఏ సంసార బంధంలో ఉంటే ముక్తిలోకి వెళ్ళదు. అట్లా ఏదో ఒకటే ఉంటుంది అన్నమాట. ఏ సంసార బంధనమే ఉంటుంది, ఏ సంసారం మోక్షమే ఉంటుంది. అలా కాదు, పురుషస్య బంధ మోక్షం నా ఏకాంతత ఏకాంతంగా ఒకే వైపు ఉండదు, ఒకే వైపు నుంచి ఉండదు. ఎందుకు? అవివేకాద్రితే అవివేకం లేకుండా
పురుషుడికి అంటే జీవాత్మకు అంటే అవివేకమే కారణం, ముఖ్యము అంధకారమే కారణం, అవిద్య కారణం. అందుకే అవివేకం లేకుండా జీవాత్మకి బంధనం అనేది, మోక్షం అనేది ఒకే వైపు ఉండదు. అంటే కేవలం ముక్తే ఉంటుంది, కేవలం బంధనమే ఉంటుంది, అలా ఎప్పుడు ఉండదు. అవివేక కారణంగానే వివేకం కానీ ముక్తి సంసార బంధనం కానీ ముక్తి కానీ ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ సమానం చెప్పామట. జీవాత్మలో ఉండే అవివేక కారణం చేతనే జీవాత్మకు బంధనం కానీ జీవాత్మ ముక్తి కానీ కలుగుతుంది. ఏదో ఒకటే ఎప్పటికి ఉండదు. జీవాత్మకు ఎప్పుడు సంసారంలో బంధనంలో ఉంటుంది, లేదా సంసార బంధం నుంచి విముక్తి కలిగి మోక్షంలో ఉంటుంది, అలా ఎప్పుడు ఒకటే ఉండదు. కానీ జీవాత్మలో ఉండే అవివేకాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. చూడండి, పురుషస్య బంధ భాష్యం చూడండి. పురుషస్య బంధ, పురుషుడికి బంధనము, పునః తతో మోక్షస్య, ఆ బంధనం తర్వాత మళ్ళీ మోక్షం కలుగుతుంది, ముక్తి కలుగుతున్నమాట. ఈ సంసార బంధనం నుంచి తొలగిపోయి మోక్షానికి వెళ్ళిపోతాడు. పునః మళ్ళీ తతో మోక్షస్య, తతో ముక్తి కలుగుతున్నమాట. తతో మోక్షస్య ఖలు ఏకాంతః అంటే తత్స్వరూపతః నాస్తః. తత్స్వరూపత అంటే ఏకాంతత అంటే ఎప్పుడు మోక్షమే ఉంటుంది లేదా ఎప్పుడు బంధనమే ఉంటుంది, అలా కాదు. ఒకే పక్షంలో ఒకే వైపున ఎప్పుడు ఉండదు. నా ఏకాంతతః తత్స్వరూపత అంటే ఆ స్వరూపం చేత నాస్తః, అలా ఉండదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, ముందు చెప్పుకున్నాం, ఉక్తం యథాపురం, పురంలో చెప్పబడిందంటే ఏం చెప్పబడింది? వ్యావృత్త ఉభయ రూప. ఏం చెప్పుకున్నాం అంటే ఇది ఉభయ రూప అంటే చూడండి, యతః అవివేకాద్రితే ఉభయ రూపంలో ఉంటుంది. ఉభయ రూపంలో అంటే ఎప్పుడు సంసార బంధనమే ఉండదు, ఎప్పుడు ముక్తే ఉండదు, ఏదో ఒకటి వైపు ఉంటుంది. ఒకసారి అవివేకాన్ని బట్టి బంధనం ఉంటుందా, లేదా వివేకాన్ని బట్టి మోక్షం ఉంటుందా అనేది ఏదో ఒకటే ఉంటుంది, కానీ ఎప్పుడు రెండు ఉండవు. ఏదో రెండిట్లో ఉండదు అన్నమాట. బంధనం ఉండదు, మోక్షం ఉండదు, ఏదో ఒకటే ఉంటుంది, ఒకవైపే ఉంటుంది. ఆ ఒకవైపు ఏంటి అంటే ఒకవైపే ఉంటుందంటే ఎల్లప్పుడూ బంధనంలో ఉంటుంది అలాని కూడా కాదు, ఎల్లప్పుడూ మోక్షంలోనే ఉంటుంది అలాని కూడా కాదు. జీవాత్మ అంటే అవివేకాన్ని బట్టి దాంట్లో ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, రెండు వివేకాన్ని బట్టి మారుతూ ఉంటాయి అని చెప్పి ఇక్కడ తాత్పర్యం. అందుకే యతః అవివేకాద్రితే అంటే అవివేకం అంతరైనా, అవివేకం లేకుండా అంటే అజ్ఞానం లేకుండా పురుషునిలో బంధ పునః తతో మోక్షస్య అనుపపత్తే. పురుషుల్లో అజ్ఞానం అవిద్య లేకుండా, అవివేకం లేకుండా ఈ బంధనం అనేది, మోక్షం అనేది ఎప్పుడు కూడా ఉత్పన్నం కావు. అవివేకాన్ని బట్టే ఇది బంధనం కావాలన్నా మోక్షం కావాలన్నా అని చెప్పి నిర్ధారించబడుతుంది. అందుకే పురుష బంధస్య పునః తతో మోక్షస్య అనుపపత్తి, అది బంధనం కానీ మోక్షం కానీ ఉత్పన్నం కావు. మనలో ఉండే అజ్ఞానం బట్టి, అంధకాన్ని బట్టి బంధనం కావాలన్నా మోక్షం కానీ కలుగుతుంది. అందుకే అవివేకం అవలంబ్య అంటే అవివేకాన్ని అవలంబ్య, అవివేకాన్ని ఆశ్రయించే, అవివేకాన్ని ఆధారం చేసుకునే పురుషోహి బధ్యతే, పురుషుడు బంధింపబడతాడు సంసారంలో. ఇలా అవివేక హానాచ్చ, ఎప్పుడైతే అవివేకాన్ని హానం కలుగుతుంది, నష్టం అయిపోతుందో పునరు బంధాత్ ముచ్యతే, బంధనం చేత ముక్తి కలుగుతుంది. కాబట్టి అవివేకమే ఆధారము, ముఖ్యము. అవివేకం ఉన్నప్పుడు సంసార బంధనం కలుగుతుంది. ఎప్పుడైతే అవివేకం హాని కలుగుతుందో, అవివేకం నాశనం అయిపోతుందో, అంటే వివేకం కలుగుతుందో, అప్పుడు పునః బంధాత్, ఈ బంధనం నుంచి ముక్తి కలుగుతుంది. ముచ్యతే బంధనాత్ ముచ్యతే, బంధనం నుంచి ముక్తి కలుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు బంధనమే జీవాత్మకు ఉండదు, ఎప్పుడు మోక్షమే ఎప్పుడు ఉండదు. ఏ జీవాత్మ ముక్తి కలిపి ఎప్పుడు ముక్తిలో ఉంటాయి, ఏ ఆత్మలైతే జీవాత్మలు సంసార బంధంలో ఎప్పుడు సంసార బంధంలో ఉంటాయని అలా కాదు. ఏదో దాని తాత్పర్యం అది కాదు. అవివేకాన్ని బట్టి బంధనమా మోక్షం అనేది కలుగుతుంది. అవివేకం నుంచి సంసార బంధనం ఉంటుంది, వివేకం కలిగినప్పుడు ఆ సంసార బంధనం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకున్నామండి. అందుకే అవివేకాద్రితే, అవివేకం లేకుండా పురుషుడికి ఏకాంతత బంధ మోక్షం నా, ఏకాంత అంటే ఒకే వైపున ఒకే పక్షంలో బంధనం కానీ మోక్షం కాదు ఉండదని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి అవివేకాన్ని బట్టే బంధనం ఉంటుంది, వివేకాన్ని బట్టి ముక్తి ఉంటుందని చెప్పి మనం ఇది ఇక్కడ స్పష్టంగా నిర్ధారించబడింది. స్లైడ్ మార్చండి. నెక్స్ట్ చూడండి, ఇలా చెప్పిన తర్వాత అతః మళ్ళీ చెప్తున్నాడు, ప్రకృతే ఆంజస్యత్వాత్, ప్రకృతే ఆంజస్యాత్ ససంగవత్ పశువత్. ప్రకృతే ఆంజస్యత్వాత్ ప్రకృతే ఆంజస్యాత్
ససంగత్వాత్. ఆంజస్యాత్ అంటే ససంగత్వాత్ పశువత్, పశువుకి సమానంగా. పశువత్ని ఒక దృష్టాంతం చెప్పారు, అదంటే చూద్దాం. ప్రకృతికి ఆంజస్యాత్ అని అనాయాసంగా సహజంగానే అంటే సాంగత్యం చేత సహాయం చేత అంటే ప్రకృతి యొక్క బంధనం అనేది ఉంటుంది, జీవాత్మతో బంధనం ఉంటుంది అన్నమాట. అంటే ప్రకృతి అనేది జీవాత్మ బంధంలోకి వస్తుంది, లేదా జీవాత్మ ప్రకృతికి బంధింపబడుతుంది అన్నమాట. ఎలాగా? ప్రకృతి ఆంజస్యాత్ అంటే ససంగత్వ, ప్రకృతి యొక్క సాంగత్యంలో సాన్నిధ్యంలో ఉండటం చేత అది బంధింపబడుతుంది. ఏ రకంగా అంటే పశువుకి సమానంగా. ఇప్పుడు పశువు అనేది ఒక కుంట ఉంటుంది, పశువుని ఎలా బంధిస్తామని? ఒక గుంజ ఉంటుంది మనకు. పశువులో ఉండేటువంటి జోపిడీలు ఏవైతే ఉన్నాయో పశువులను బంధించేటువంటి, అక్కడ ఒక కూంట్ అంటే దాన్ని గుంజ లాంటిది బాతి పెడతామట. అది అక్కడ దానికి ఆ పశువు అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది? బంధింపబడుతుంది. అంటే ఇక్కడ కూంట అనేది, గుంజ అనేది ఏదైతే ఉందో, ఏదైతే బంధిస్తామో అది ఇక్కడ ప్రకృతి అన్నమాట. ఆ జీవాత్మ ఇక్కడ పశువత్ అంటే పశువు, జీవాత్మ ఇక్కడ పశువు. అంటే ఎప్పుడైతే ఆ గుంజ దగ్గరికి పశువు వస్తుందో అప్పుడు ఆ గుంజ చేత బంధింపబడుతుంది, ఆ కథకు బంధింపబడుతుంది అన్నమాట. అంటే ప్రకృతితో బంధింపబడుతుంది. అంటే ఆ రకంగా ప్రకృతి బంధిస్తున్నమాట. ఎప్పుడైతే జీవాత్మ ప్రకృతి దగ్గరికి వచ్చిందో, అంటే ఏ విధంగా పశువు అంటే జీవాత్మ చెప్పానో, ఆ గుంజ అంటే ఆ బంధింపబడేటువంటి కర్ర ఏదైతే ఉందో అక్కడ దగ్గరికి వచ్చిందో, ఆ కర్ర చేత అది అక్కడ ఉన్నటువంటి రజ్జు చేత అంటే తాడు చేత బంధింపబడుతుంది. కాబట్టి ప్రకృతికి దగ్గరికి ఎప్పుడైతే జీవాత్మ వెళ్తుందో, అంటే ప్రకృతిలో ఉండే ఆకర్షణకు లోనైపోయి అక్కడికి వెళ్తుందో అప్పుడు ప్రకృతి బంధిస్తుంది, జీవాత్మ బంధిస్తుంది. ఆ రకంగా పశువుకి సమానంగా బంధింపబడుతుంది. లేదా మనం విపరీతంగా తీసుకున్నా కూడా లేదు, ప్రకృతి అక్కడ జీవాత్మను మనం ఆ పశువును ప్రకృతిగా తీసుకున్నా, ఇక్కడ ఆ గుంజ అయితే ఉందని జీవాత్మ తీసుకున్నా, జీవాత్మ అక్కడే ఉంది కానీ ప్రకృతి అక్కడికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉండే స్వామి ఆ పశువును బంధిస్తాడు. అంటే ప్రకృతి ఆ దగ్గరికి వెళ్ళిన వెంటనే, అంటే మన స్థానంలో మనం ఉన్నాం కానీ ప్రకృతి దాని యొక్క మాయా నాట్యంతో అది చూపిస్తున్నామట. ఆ ప్రకృతికి లోనైపోయి, ఆ ప్రకృతిలో ఉండే ఆకర్షణ పదార్థానికి లోనైపోయి మనమే అక్కడ బంధింపబడతామట. ఆ రకంగా ఒకసారి ప్రకృతి బంధనానికి కారణం అవుతుంది, జీవాత్మ ప్రకృతిలో బంధింపబడుతుంది. అంటే సాంగత్యం చేత ససంగత్వ అని చెప్పారు. సాంగత్యం చేత రెండు ఒకదానికి కూడా సహయోగి అయిపోతాయి అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా పశు దృష్టాంతం తెలుస్తుంది అనమాట. చూడండి, ప్రకృతే ఆంజస్యాత్ అంటే ససంగత్వాత్ పశువత్. ఏంటిది? భాషించుడు. పురుషస్య అంటే పురుషుడు అంటే జీవాత్మ, యో బంధ పురుషుకి ఏదైతే బంధనం ఉందో, పునః తతో మోక్షస తర్వాత బంధనం తర్వాత మోక్షం అయితే ఉందో అది ప్రకృతే పురుష అంటే ప్రకృతి ద్వారా ప్రకృతే పురుష అంటే ఆంజస్యాత్ అంటే దాన్ని ఓపెన్ చేసి అనాయాసాత్ అనాయాసం అంటే అనాయాసంగా సహజంగానే ప్రకృతి పురుషుడిని అనాయాసంగానే సహజంగానే ససంగ అంటే సహయోగి, సంగతి అంటే సాంగత్యం దగ్గరికి రావడం చేత సహయోగి కలు అస్తి సహయోగి అవుతుందన్నమాట. ఏంటి? సహాయం చేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఆ కూంట్ దగ్గరికి ఆ తాడు ఎప్పుడైతే వస్తుందో ఆ పశువు, అది ఆ తాడు చేత బంధింపబడుతుంది, ఆ పశువు బంధించబడుతున్నాడు. అలాగా ఎప్పుడైతే ప్రకృతి దగ్గరకు జీవాత్మ వచ్చిందో అది సహజంగా దాన్ని బంధించేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రకృతిని చూస్తున్నావో, ప్రకృతిలో ఉండే మాయను చూస్తున్నావో, ఆకర్షణను చూస్తున్నావో అది బంధింపజేస్తుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ ససంగ అంటే సాంగత్యం చేత సహయోగి భవతి, సహయోగి కలు అస్తి, సహయోగి అంటే అది బంధింపజేస్తుంది. ఆ సన్నిధి మాత్రం చేత ఉపకారం చేస్తుంది, అంటే అది సంసారంలో బంధింపబడుతుంది. కాబట్టి ఎందుకు? తస్య ససంగత్వా, అది సాంగత్యం చేత ఉండటం వల్ల. అంటే ససంగత్వా దాన్ని సంగిత్వాత్ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. సహయోగం చేస్తుంది, అంటే దగ్గరికి సాన్నిధ్యం చేత సంబంధం చేత దగ్గరికి రావడం చేతనే అది సహయోగం చేసి పెడుతుంది, అంటే అది బంధిస్తుంది. ఎలాగా? పశువత్ బంధ మోక్షో భవతః, అలాగా పశువుకి సమానంగా బంధనము మోక్షం కలుగుతాయి. ఏ విధంగా అయితే ఆ పశువు అక్కడికి వెళ్ళిందనుకోండి, అది దాని ద్వారా బంధింపబడుతుంది. అంటే ప్రకృతి ఎప్పుడైతే జీవాత్మ ఎప్పుడైతే ప్రకృతిని చూస్తుందో, ప్రకృతిలో ఉన్న మాయను చూస్తుందో అది ప్రకృతి చేత బంధింపబడుతుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నామండి. అలా చెప్పిన తర్వాత దీనికి రెండో వ్యాఖ్య ఏం చెప్తున్నా అంటే, యథ పశు యూప సన్నిధాన అది చెప్తున్నా ఇక్కడ. పశు యూప సన్నిధానాత్ రజ్వా బాధ్యతే. పశువు అనేది యూప అంటే చెప్పిన కూంట్ అంటే దాన్ని మనం ఒక గుంజ తెలుగులో అంటే ఇక్కడ దానికి బంధింపబడుతుంది. దానికైతే పశువును బంధిస్తామంటాం.
ఆ కూంటు సన్నిధాన ఆ సాన్నిధ్యం చేత దాని దగ్గరికి రాగానే అది తాడు చేత బంధింపబడుతుంది. రజ్జువా బద్ధ్యతే, రజ్జు ద్వారా అంటే తాడు చేత బంధింపబడుతుంది. పునశ్చ తతో విముచ్యతే, ఒకవేళ ఆ బంధనం తెగిపోయింది అనుకోండి, మోక్షానికి వెళ్ళిపోతుంది. సంసార బంధం లేకపోతున్నా స్వచ్ఛందంగా దూరంగా ఉంటే బంధింపలేదు. ఇది ప్రకృతిని చూస్తున్నంత సేపు అది ఎప్పుడు బంధించడానికి ప్రయత్నం చేస్తుంది ప్రకృతి కూడా. నువ్వు ప్రకృతిని చూడలేదనుకోండి, అంటే ఆ పశువు కూడా ఆ గుంజ దగ్గరికి ఆ కోంటి దగ్గరికి రాలేదనుకోండి, అది బంధింపబడ్డదంట. అంటే దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మోక్ష స్థితిలో ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది, ఆనందంలో ఉంటుంది, పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతమై ఉంటుంది అన్నమాట. దానికి దగ్గరికి వచ్చామో, ఎప్పుడైతే ప్రకృతిలో ఉండే ఆకర్షణలో మాయం చూస్తున్నామో అది బంధింపజేస్తుంది, ఏ విధంగా పశువును బంధిస్తుందో అని చెప్పి ఇక్కడ ఒక వ్యాఖ్యానం చెప్పుకున్నాము, ఒక అర్థం చెప్పుకున్నాము, ఒక భాగం అంటే దానికి ఒక వైపు నుంచి ఒక అర్థం చెప్పాను, దానితో ఇంకో వైపు నుంచి రెండో విధంగా ఇది అర్థం ఇంకో రకం చెప్తున్నాడు, అది చూద్దాం ఏంటో. ఇప్పుడేమో ఆ గుంజ ఆ కోంటు దగ్గరికి పశువు వెళ్ళింది అంటే జీవాత్మ వెళ్ళింది అంటే బంధింపబడింది అన్నమాట. ఇక్కడ రెండో అర్థం వ్యాఖ్య ఏం చెప్పా అంటే వేరే ఆచార్య, ఇక్కడ కోంటు అనేది ఇక్కడ జీవాత్మ, పశువు అనేది ప్రకృతి అన్నమాట. ఎప్పుడైతే పశువు ఆ జీవాత్మ దగ్గరికి వెళ్తుందో, అంటే ప్రకృతి ఎప్పుడైతే జీవాత్మ దగ్గరికి వెళ్తుందో, ఆ జీవాత్మ దూరంగా ఉంటూ కూడా ఆ ప్రకృతిలో ఉండే మాయం చూడగానే అది కూడా అక్కడ దానికి ఆ ప్రకృతిని పట్టుకుంటుంది అంట. అంటే ప్రకృతికి ఆకర్షణ లోనైపోయి ప్రకృతిలో ఓతప్రోతం అయిపోతుంది అనే వ్యాఖ్యానం ఇక్కడ చేస్తారు. చూడండి, పశువు యూప సన్నిధాన రజ్వా బద్ధ్యతే పునశ్చితతో విముచ్యతే, ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అన్యో వ్యాఖ్య మార్గ, అంటే వేరే విధంగా ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు. వేరే అన్యో వ్యాఖ్య మార్గ, ముందు ఒక వ్యాఖ్య చెప్పారు, ఇక్కడ భిన్నమైన మార్గంతో యుక్తమైనటువంటి వ్యాఖ్యానం మళ్ళీ చేస్తున్నారు. అంటే అదే తాత్పర్యం, ప్రకృతి ఆంజస్యాత్ ససంగత్వాత్ పశువత్ అనే సూత్రానికి అర్థము భిన్న రకంగా ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. చూడండి, ప్రకృతి ఆంజస్యాత్ ససంగత్వాత్ పశువత్ అదే అర్థానికి సూత్రార్థానికి ఇంకొక విధంగా ప్రకృతి కలు ఆంజస్యాత్ అంటే అనాయాసాత్ అని, అంటే సహజంగా నిసర్గత అంటే సాంగత్యం చేత, పురుషేణ సహా అంటే పురుషునితోటి సంగో అస్తి, అది అనాయాసంగానే ఈ ప్రకృతిని పురుషునితోట ఆ సాంగత్యంలోకి వస్తుంది. తస్యాహ పదార్థత్వ, ఎందుకంటే ప్రకృతి అనేది ఎల్లప్పుడూ తన కోసం తాను ఉంటుంది అన్నమాట. అందుకే ఆ పురుషుని కోసమే కాబట్టి ప్రకృతి అనేది, అందుకే సాంగత్యం చేతనే వెంటనే అది పదార్థత్వ అంటే ఆ పరమైనటువంటి అంటే జీవాత్మ కోసము ఆ కళ్యాణం చేకూర్చడం కోసము ఆ సాంగత్యంలో యుక్తమైపోతుంది, సంగత్యంలోకి వచ్చేస్తుంది. అందుకే తస్యాహ పదార్థత్వ అంటే ప్రకృతికి పదార్థం కావడం వలన, పురుషార్థత్వ పురుష ప్రయోజనం కొరకు ఉండటం వలన, పురుష సంగత్వాత్ పురుషుకి సాంగత్యంలో ఉండటం చేత దాన్ని ఈ రకంగా అని ఓపెన్ చేసి చెప్పాడు. పురుష సహయోగినిత్వాత్ పురుషుడికి అతను సహయోగం చేసి పెడుతుంది, అంటే సహకారం చేసి పెడుతుంది. ఏ రకంగా అంటే పశువత్ బంధ పునః మోక్షశ్చ అస్తి, ఆ రకంగా పశువుకి సమానంగా బంధింపబడుతుంది, తర్వాత పశు తర్వాత ముక్తి మోక్షం కలుగుతుంది, ఆ బంధనం తర్వాత మోక్షం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ కూడా ఆ ప్రకృతి అనేది అనాయాసంగానే పురుషుని తోట సాంగత్యంలోకి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రకృతి అనేది జీవాత్మ కోసం ఉంది, అంటే తన కోసం తాను స్వార్థం కోసం లేదు కాబట్టి పదార్థం చేత అది సహయోగం చేస్తుంది, సహకారం చేత ఉపకారం చేస్తుంది. ఏ రకంగా పశుబంధన పశువత్ అంటే పశువుకి సమానంగా, అందుకే పశువత్ బంధ పునః మోక్షశ్చ అస్తి అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. యథా దీనికే మళ్ళీ ఉదాహరణ అది ఇచ్చాడు. పశువు పదార్థ, ఈ పశువు అనేది ఎల్లప్పుడు పదార్థ అంటే ఇతరుల కోసం ఉంది. ఏదైనా పశువు మనకు పశువు కోసం ఉందండి, ఇతరులకు సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వడం కోసం ఉంది. అంటే ఇక్కడ పాలు వెన్న నెయ్యి వీటన్నిటిని ఇవ్వడం కోసం ఉంది. పశువులను కూడా పరోపకారం కోసం పనిచేస్తున్నాయి అన్నమాట అన్ని కూడా. అందుకే పశువు పదార్థ, అదే విధంగా ఇక్కడ ప్రకృతి కూడా పదార్థ. ఇక్కడ చూడండి, పశువును ప్రకృతిగా తీసుకుంటున్నాం అన్నమాట. ముందే తీసుకున్నాము పశువును జీవాత్మకంగా కింద తీసుకున్నాము, కోంటు ఏదైతే ఉందని ప్రకృతి అని చెప్పుకున్నామట. ఆ కోంటు దగ్గరికి పశువు ఎప్పుడైతే అది బంధింపబడుతుంది. ఇక్కడ విపరీతంగా తీసుకున్నామట. ఇక్కడ పశువే ప్రకృతి, అది కోంటు ఏదైతే ఉందో అది జీవాత్మ అన్నమాట. అందుకే పశువు పదార్థ, ఈ కోంటు అనేది అంటే ఈ ప్రకృతి పదార్థ అంటే జీవాత్మ కోసమే. పదో జన తత్ స్వామి తత్ పాలనే బద్ధో భవతి. పదో జన తత్ స్వామి తత్ పాలనే బద్ధో భవతి. ఆ స్వామికి సేవ చేయడంలో, వాటిని పాలించడంలో, పోషణలో జీవాత్మ బంధింపబడుతుంది. త్యాగేచ విముక్తో భవతి, అంటే ఆ స్వామిని నువ్వు పాలిస్తూ పోషిస్తున్నావు అంటే ఆ సంసారంలో ఆ స్వామికి దగ్గరలో ఉంటావు.
లేకపోతే విముక్షో భవతి అంటే మోక్షం కలుగుతుంది. తత్ పాలనే బద్ధో భవతి, దాన్ని పాలించడంలో బంధనం కలుగుతుంది. త్యాగం చేయడంలో, స్వామిని త్యాగం చేయడంలో, అలాగే ప్రకృతిని త్యాగం చేయడంలో విముక్తో భవతి, మోక్షం కలుగుతుంది, విముక్తి కలుగుతుంది. తథైవ ఇక్కడ కూడా ఈ విధంగా ఒక స్వామిని దగ్గరలో ఉన్నామంటే ఆ సంసార బంధంలో ఆ మాయలో పడి అక్కడే ఉండిపోతాము. ఎప్పుడైతే స్వామిని త్యాగం చేసినప్పుడు విముక్తి ఏ విధంగా కలుగుతుందో అలాగే తథైవ ప్రకృతి సహ ఆత్మానం బద్ధం, ప్రకృతి ఆత్మకి ఏదైతే బంధనం ఉంటుందో, సాంగత్యం ఉంటుందో అది సంసార బంధన కారణం అవుతుంది. అందుకే ప్రకృత్యా సహ ఆత్మానం బద్ధం తత్సంగేన విన ముక్తం చ అనుభవతి. ప్రకృతితో బంధనం ఉంటే దాన్ని సంసార బంధనం అనుకుంటాము. ప్రకృతితో వినా ప్రకృతి లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ముక్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఆ అనుభూతి మనకు కలుగుతుంది. సంసారంలో ఉన్నంతసేపు ఆ సంసార బంధనం అని ఉంటుంది. ఆ సంసార బంధనం లేకుండా, ప్రకృతి సంబంధం లేకుండా ఉంటేనా మనకు ముక్తి కలుగుతుంది. అంటే ప్రకృతితో సంబంధం ఉన్నంత వరకు మనకు బంధనమే కలుగుతుంది, సాంగత్యం చేత బంధనం కలుగుతుంది. వినా ముక్తం చ అనుభవతి, ఎప్పుడైతే ప్రకృతి యొక్క బంధనం తెగిపోతుందో అప్పుడు ముక్తిక అనుభవం నీకు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు చెప్పుకున్నామండి. అస్తు ఈ రకంగా 2 రకాల వ్యాఖ్యానం చేసేదంటే, ఒకసారి ప్రకృతి అనేది స్వయంగా జీవాత్మను బంధించడానికి ప్రయత్నం చేస్తుంది సాంగత్యం చేత, లేదా జీవాత్మే ఆ ప్రకృతిలో ఉండే దోషాలు చూసినప్పుడు దూరంగా ఉంటుంది, లేకపోతే జీవాత్మే ప్రకృతిలో ఉండే ఆకర్షణలో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బంధింపబడుతుంది అని చెప్పి చెప్పుకున్నాము. ఇక్కడ అది ఈ రకంగా పశువు అనే దృష్టాంతం ద్వారా అది మనం లోకంలో లౌకికంగా చూస్తూ ఉన్నాం. పశువు అనేది అది దానికి అక్కడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా బంధింపబడుతుంది, స్వామి దాన్ని బంధింపజేస్తామన్నమాట. ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ వచ్చాడు, పశు పదార్థ, పశు పదార్థం కాబట్టి వెంటనే పదో జన స్వామి తత్ పాలనే బద్ధో పోతుంది, దాన్ని పాలించాలి పోషించాలనుకోండి ఆ పశువును కట్టి పడేస్తామంట. ఆ పశువును ఆ స్వామి ఎక్కడున్నాడు, ఆ కూంట్ అంటే దగ్గర కూంటు రూపంలో చెప్పుకున్నామంట. ఆ ఎప్పుడైతే పశువు అంటే ప్రకృతి దగ్గరికి వచ్చింది అనుకోండి, దాని యొక్క ఉపయోగం తీసుకోవాలనుకునే దాన్ని కట్టి పడేస్తామంట. అంటే ఆ పశువును కట్టి పడేస్తామంట. ఎందుకు దాన్ని యొక్క ఉపయోగం, దాని యొక్క సుఖాన్ని పొందాలనుకుంటున్నాడు కాబట్టి, పశువు యొక్క సుఖాన్ని పొందాలనుకుంటున్నాడు, పశువులో వచ్చే లాభాలు పొందాలనుకుంటున్నాడు కాబట్టి దాన్ని పాలనే బద్ధ అవుతుంది. పాలించాలనుకున్నప్పుడు, దానికి కావాలనుకున్నప్పుడు దాన్ని రసితో తాడుతో కట్టి పడేస్తాడు. త్యాగేచే విముక్తి పోతే పెడితే దాన్ని వదిలేస్తాడో విముక్తి కలుగుతుంది అని చెప్పి బంధ మోక్షయోరు వివేక అవివేక ప్రకార ప్రదర్శ్యతే. ఇక్కడ బంధనానికి మోక్షానికి ముందు అవివేకం చెప్పావు కదా, వీటికి ప్రకారాలు ఏంటి, వివేకం ఎలా వస్తుంది? వివేకం ద్వారా అంటున్నావు, అవివేకం అంటున్నావు. ఈ వివేకం అవివేక ప్రకారాలు ఏంటి? బంధ మోక్షయో వివేక అవివేక ప్రకార ప్రదర్శ్యతే. ఇంతసేపు నుంచి వివేకం ఉంటే బంధనం వస్తుంది, అవివేకం ఉంటే బంధనం వస్తుంది, వివేకం ఉంటే ముక్తి కలుగుతుంది అని చెప్తున్నావు కదా. ఆ వివేక అవివేక ప్రకారం ఏంటి? అవివేకం అనే విషయం, వివేకం ఏంటి అవివేకం ఏంటి, వాటి యొక్క ప్రకారాలు ఏంటివన్నీ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. చూడండి, అవివేకం ఏంటంటే అవివేకం ఎలా ఉంటుంది, వివేకం ఎలా ఉంటుంది, దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. రూపై సప్తభి ఆత్మానం బధ్నాతి ప్రధానం. రూపై సప్తభి రూపై ఆత్మానం బధ్నాతి ప్రధానం. ప్రధానం అంటే ప్రధాన ప్రకృతి అనేది, ప్రకృతి అనేది అంటే మూల ప్రకృతి అనేది ఆత్మానం అంటే జీవాత్మను సప్తభి రూపై 7 రూపాలతోటి బధ్నాతి బంధిస్తుందంట. ఏంటండి, ఈ ప్రధాన ప్రకృతి మనిషిని జీవాత్మను ఎన్ని రకాలుగా బంధిస్తుంది? ఆత్మను సప్తభి రూపై 7 రూపాలతోటి బధ్నాతి బంధిస్తుంది. అదేవిధంగా కోశకారవత్ విమోచయతి ఏకైన రూపేణ 7 రకాలుగా మనకు జీవాత్మను బంధిస్తుంది. కోశకారవత్ విమోచయతి ఏకైన రూపేణ, ఒక రూపం చేత త్యాగం చేస్తుంది, అంటే విమోచయతి విముక్తి చేస్తుంది, విముక్తిని కలిగిస్తుంది. ఒక రూపం చేత విముక్తిని కలిగిస్తుంది. 7 రకాలుగా సంసార బంధనం వైపు ఆకర్షిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రధాన ప్రకృతిని 7 రూపాలుగా ఆత్మను బంధిస్తుంది. ఒక రూపంగా విమోచయతి, ఒక రూపం ద్వారా బంధం నుంచి విముక్తి కలిగిస్తుంది అన్నమాట. ఈ ప్రకృతి
ఎక్కువగా ఆకర్షణ ఉంది 7 రకాలుగా 7 రూపాలుగా బంధిస్తుంది. ఒక విధంగా మోక్షాన్ని కలిగిస్తుందన్నమాట. ఒక రూపంతో మోక్షాన్ని కలిగిస్తుందన్నమాట. అంటే సంసార బంధానికి ఆకర్షణ ఎక్కువగా ఉందన్నమాట. అందుకే ప్రధాన ప్రకృతి బంధనానికైనా మోక్షానికైనా కారణం ఇదే కాబట్టి ఒక రూపంతో ముక్తిని కలిగిస్తుంది, 7 రకాలతో సంసార బంధనాన్ని కలిగిస్తుంది. 7 రకాలుగా అంటే ప్రలోభనలు చూపిస్తున్నాం అంట. ఆ రకంగా సప్తభిహి రూపై ఆత్మానం బధ్నాతి. ఈ ప్రకృతి అనేది 7 రకాల మాయా జాలంతో మనం ఆకర్షిస్తూ దాన్ని కట్టిపడేస్తుంది. కోశక తంతు అంటే మకిడి జాల అంటుంది కదా, అది దానికే అది జాలను పురుగులు తీయడం కోసం, దోమలు తీయడం కోసం అది జాలను వేస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా పాత బంగ్లాల్లో, గుడిసెల్లో అవి మకిడి అనేది అది జాల అనేది మొత్తం చుట్టూ రౌండ్ అప్ గా చాలా వ్యవస్థితంగా కడుతుందన్నమాట. అక్కడ వచ్చి ఏవైతే దోమలు ఇరుక్కపోతే దాన్ని పట్టుకొని తింటూ ఉంటుందన్నమాట. అలాగా తంతు అంటే అది తీసుకోవాలి. కోశం అంటే అది తీసుకోవాలి. కోశకారవ విమోచయతి, అది దానిలో కట్టిపడేస్తుంది. కోశకారవ విమోచయతి ఏకేనా రూపేణ. అక్కడ ఒకే తంతుకి సమానంగా ఒకే విధంగా ఉంటుంది, రెండో వికల్పం ఉండమాట. అందుకే కోశకారవత్ విమోచయతి, ఒక రూపం చేత, ఏకేని రూపేణ విమోచతి, ఒక రూపం చేత విముక్తి కలిగజేస్తుంది అని చెప్పి ఈ సూత్రార్థం ద్వారా తెలుస్తుంది. అదేంటో భాష్యం చూడండి. ఏంటి ఆ 7 రూపాలు? ప్రధాన ప్రకృతి 7 రూపాయలతోటి ఆత్మను బంధిస్తుంది, జీవాత్మను బంధిస్తుంది అంటున్నారు కదా. ఏంటి ఆ 7 రూపాలు? అవి ఇక్కడ చెప్తున్నారు చూడండి. ప్రధానం సప్తభిహి రూపై ఆత్మానం బధ్నాతి. ప్రధాన ప్రకృతి 7 రూపాయలతో ఆత్మను బంధిస్తుంది అంటున్నావు. ఏంటి 7 రూపాయలు అంటే మూల ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన మహాతత్వము, అహంకారము, పంచ తన్మాత్రై, ఇవి 7 అండి. మహాతత్వం ఒకటి అంటే ప్రకృతి ద్వారా రెండో తత్వం ఏర్పడింది మహాతత్వం. అది మూల కారణం కాబట్టి అదేంటి జగత్ రూపంలో, సృష్టి రూపంలో ఉత్పన్నం కావడానికి కారణం కాబట్టి ఇవి 7 తత్వాలు తీసుకున్నామట. మహాతత్వం ఒకటి, అహంకారం ఒకటి, పంచ తన్మాత్రలు ఇవి 5, ఇవి 2, మొత్తం 7 తత్వాలు. ఈ 7 తత్వాల ద్వారా జీవాత్మను బంధిస్తుంది. ఈ 7 రూపాయల ద్వారా జీవాత్మను బంధిస్తుంది మూల కారణం కాబట్టి. ఎందుకంటే ఇవి కారణం. ఈ కారణం చేతనే, ఈ తన్మాత్రల చేతనే మనకు పంచభూతాలు ఏర్పడతాయి. ఈ తన్మాత్రల చేతనే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనసు ఏర్పడుతున్నాడు. ఇవి కార్య వస్తువులు అనమాట, కార్యద్రవ్యములు అనమాట. కానీ ఇవి మహాతత్వము, అహంకారము, తన్మాత్ర ఇవి కారణ ద్రవ్యములు అనమాట. కాబట్టి ఇవి ఎల్లప్పుడూ కారణద్రవ్యంగానే ఉంటాయి. ఈ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనసు అనేది ఇవన్నీ కార్యద్రవ్యములు కాబట్టి వాటిని తీసుకోలేదు, మూల కారణాలు తీసుకున్నారు. ఈ 7 రూపాయల ద్వారా జీవాత్మను బంధిస్తుంది ప్రకృతి అని చెప్పి చెప్పుకున్నామట. చూడండి, మహాతత్వ అహంకార పంచ తన్మాత్రై సప్తభిః అవస్థాంతర భూతాలు అంటే మూల ప్రకృతి ద్వారా ఉత్పన్నమయ్యాయి కదవి. ఇవి డైరెక్ట్ ఏం కాదు, మూల ప్రకృతి నుంచి మహాతత్వం ఏర్పడింది, మహాతత్వం ద్వారా అహంకారం ఏర్పడింది, అహంకారం చేత తన్మాత్రలు ఏర్పడ్డాయి. అలాగే అందుకే అవస్థాంతర భూతై, ఇవి అవస్థాంతర్గతంలో ఉన్నటువంటి తత్వాలు అన్నమాట. అందుకే సప్తభిః అవస్థాంతర భూతై అంటే వికృత రూపై, వికృతమే కదా, మూల ప్రకృతి నుంచి మొట్టమొదటి వికారం వచ్చింది, మహాతత్వం అనే వికారం ఏర్పడింది అన్నమాట. ఆ మహాతత్వం అనే వికారం చేత మళ్ళా అహంకారం ఏర్పడింది అన్నమాట. అందుకే ఈ రకంగా తీసుకోవాలి. సో అవస్థాంతర భూతై అంటే వికృతి రూపై, వికార రూపంలో జీవాత్మను బంధిస్తుంది. అది ఈ తత్వాల ద్వారా మనకు ఈ బ్రహ్మాండాన్ని తయారు చేసి, సృష్టిని తయారు చేసి, దాంట్లో విశిష్టమైన మాయయుక్తమైనటువంటి ఆకర్షణ యుక్తంగా తయారు చేసి ఈ జీవాత్మను బంధిస్తుంది. అందుకే వికృతి రూపై జీవాత్మనం బధ్నాతి, జీవాత్మను బంధిస్తుంది. యతః ఎందుకంటే తతః ఏవ శాంతః, తతః ఏవ స అంతఃకరణం ఉభయేంద్రియం నిష్పత్తే. తతః ఏవ అంటే మళ్ళీ దాని ద్వారానే అంతఃకరణము ఉభయేంద్రియం నిష్పత్తి. అంతఃకరణాలు ఏవైతే మన బుద్ధి, చిత్త, అహంకారాలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఉభయేంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. ఓకేనా? యతః ఎందుకంటే తతః ఏవ దాని వల్లనే, వీటి ద్వారానే అంటే ఈ సప్త రూపాల ద్వారానే, పంచ తన్మాత్రలు పంచ ద్వారానే మనకు మహాత్మ అహంకారం ద్వారా ఇవన్నీ ఉత్పన్నమవుతాయంట. అందుకే యతః ఎందుకంటే తతః ఏవ స అంతఃకరణం ఉభయేంద్రియం నిష్పన్నమవుతాయి, ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం ఉచ్యతే ప్రకృతి ద్వారా మహాతత్వం ఏర్పడుతుంది. మహతో అహంకార,
మహాతత్వం నుండి అహంకారం ఏర్పడుతుంది. అహంకారం వలన పంచ తన్మాత్రని, అహంకారం చే పంచ తన్మాత్రలు ఏర్పడతాయి. పంచ తన్మాత్రల చేత ఉభయ ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ప్లస్ ఒక మనసు ఏర్పడుతుంది. ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నామట. కథమివ ఏ రకంగా అంటే దానికి సమాధానం దృష్టాంతం చెప్తున్నా ఇక్కడ. కోశకార ఇవ అంటే కోశకారుడికి సమానంగా అంటే తంతు కీట ఇవ. తంతు చెప్పిన ఇప్పుడు మకడి జాల నిర్మాణం చేస్తుంది, ఒక జాలను తయారు చేస్తున్నమాట. మకడి కీట ఇవ, సారీ తంతు కీట ఇవ. తంతు అంటే మకడి. ఇక్కడ తంతు కీటకి సమానంగా యథ ఏ రకంగా అయితే తంతు కీట తంతుభి బధ్నాతి, ఈ విధంగా తంతు కీటం అనేది ఆ కీడ అది మకోడే అనేది ఈ విధంగా తంతువుల ద్వారా తన నోట్లో నాళాలు జంచి తయారు చేస్తుంది. ఆ తీగల్లాగా చుట్టూ బాగా రౌండ్ అప్ చేసేసి తంతువులను తయారు చేస్తున్నమాట. తంతుభి బధ్నాతి, అక్కడ వచ్చే పురుగులు క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బంధించేస్తున్నమాట. అలాగా తంతు కీట తంతుభి బధ్నాతి, ఈ విధంగా బంధిస్తుందో అలాగా ఇక్కడ కూడా ప్రకృతి జీవాత్మను బంధిస్తుంది. అంటే ఈ ఏడు రూపాల ద్వారా జీవాత్మను బంధిస్తుంది. ఆ రకంగా ఏ విధంగా అయితే ఒక తంతు బాగా విశేషమైన ఒక తంతుల ద్వారా దానికి మకడి ఒక జాల అనేది తయారు చేసి ఏ విధంగా ఆ వచ్చిన కీటకాలు దోమలను ఏవైతే విధంగా ఆకర్షిస్తుందో అది పట్టి పడేస్తుందో, అలాగే ఈ 7 రూపాయల ద్వారా ఈ బ్రహ్మాండాన్ని సృష్టిని తయారు చేసి ఆకర్షణీయంగా తయారు చేసి అందులో జీవాత్మను బంధింపజేస్తుంది. అందుకే జీవాత్మను బధ్నాతి అని చెప్పి చెప్పుకున్నామట. అది ఏ రకంగా అంటే తంతు కోశకారవత అంటే తంతు కీటకి సమానంగా బంధిస్తుంది అని చెప్పి దృష్టాంతం చెప్పుకున్నాం. కానీ ఈ దృష్టాంతం మనం పూర్తిగా చూసుకోవద్దు. దృష్టాంతాలు ఎప్పుడైనా కథలు ఏవైతే దృష్టాంతం కథ రూపంలో చెప్పడం అన్నమాట. అది ఏకాంశికంలో ఉపయోగించుకోవాలి. ఎల్లప్పుడు సదా అలాగే ఉండవన్నమాట. అది కేవలం అర్థం చేసుకోవడం కోసం దృష్టాంతం. అలాగంటే ఎప్పుడు అలాగే బంధింపబడుతుందా, మనకు అన్యతా దోషాలు కూడా వస్తాయట. అందుకే దృష్టాంతాలు అంటే కథలు ఎప్పుడైనా ఏకాంతికంగా అంటే ఏదో ఒక పక్షంలో అక్కడ ఉండే పరిస్థితిని, అక్కడ ఉండే సందర్భాన్ని అర్థం చేసుకోవడం కోసమే మనము తీసుకోవాలి. సంపూర్ణంగా ఇదం ఇత్తం అని చెప్పి తీసుకోకూడదు. అది ఇక్కడ విషయం చెప్పాడు. చూడండి ఇక్కడ తంతు కీట తంతుభి బధ్నాతి, ఆ తంతుల ద్వారా ఏ విధంగా బంధిస్తుందో అలాగే ఇక్కడ అర్థం చేసుకోవాలి. 7 రూపాయల ద్వారా జీవాత్మను బంధిస్తుంది. ఇక్కడ దృష్టాంతస్య ఏక ఏవ అంశో అత్ర బంధనం ఏవ అభిప్రేయతే, బంధనం ఏవ అభిప్రేయతే. ఇక్కడ దృష్టాంతస్య ఏక ఏవ అంశ, దృష్టాంతం ఒక అంశంలో మాత్రం తీసుకోవాలి. అంత సంపూర్ణంగా ఇది ఇలాగే ఎప్పుడు ఉంటుందని చేసుకోవద్దు. అందుకే దృష్టాంతస్య ఏక ఏవ అంశో అత్ర ఏక ఏవ అంశో అత్ర, ఏకాంశంగానే తీసుకోవాలి. బంధనం ఏవ అభిప్రేత, ఇక్కడ బంధనమే అభిప్రేతం అవుతుంది. అంటే సంసారంలో 7 రూపాయల సంసార బంధంలోకి తీసుకొస్తుంది. ఇంతవరకు మనం తీసుకోవాలి. బంధనం ఏవ అభిప్రేయతే అంటే సంసారం బంధించడం మాత్రం అంతవరకు తీసుకోవాలి. నా సర్వాంశత్వం స్వబంధనమపి నా అంటే పూర్తిగా సర్వాంశ రూపంలో అంటే పూర్తిగా ఆ దృష్టాంతం చెప్పే దృష్టాంతం ఎలా చెప్పాం అదే విధంగా ఉంటుందని చెప్పి సర్వాంశ రూపంలో బంధనం గురించి తీసుకోకూడదు. ఈ పూర్తిగా అమేష ఎల్లప్పుడు అలాగే బంధిస్తుంది అని తీసుకోకూడదు. అందుకే నా సర్వాంశత్వం స్వబంధనం అపి అంటే సర్వాంశ రూపంలో బంధనం చేయదు అని చెప్పి ఇక్కడ చెప్పాం. అంటే దృష్టాంతం అయితే ఒక అంశంలో తీసుకోవాలి, సంపూర్ణ అంశంలో తీసుకోకూడదు తాత్పర్యం. సంపూర్ణ అంశం తీసుకుంటే మనకి దానికి విపరీతమైన స్థితి కూడా కలుగుతుంది. కానీ దృష్టాంతాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎంతో సంవత్సరంలో బంధిస్తుంది. ఏ రకంగా తంతువు ఒక జాలను ఏర్పాటు చేసే విధంగా దానిలో బంధానికి ప్రాప్తం లోన్ చేస్తుందో అలాగే ఈ ప్రకృతి కూడా 7 రూపాయల ద్వారా దృశ్య జగత్తు ద్వారా ఈ బ్రహ్మాండం ద్వారా మనసును ఆకర్షిస్తూ సంసార బంధనం వైపు ఆకర్షించుకుంటుంది, అంటే బంధింపజేస్తుంది. అంతవరకు తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ అభిప్రాయం అట. అందుకే అలా చెప్పిన తర్వాత దానికి ఇంకో రకంగా వ్యాఖ్యానం చెప్తున్నాడు. యద్వా లేదంటే ప్రకృతే ఆత్మభూత, ప్రకృతే ఆత్మభూత అంటే పురుష తమ్ ఆత్మభూతం ప్రకృతిని బధ్నాతి. ప్రకృతే ఆత్మభూత పురుష, పురుషుడు జీవాత్మ ఏదైతే ఉన్నదో పురుష అంటే ఆత్మభూతం ప్రకృతిని బధ్నాతి. ఆత్మభూతం అంటే ప్రకృతిని బధ్నాతి అంటే ప్రకృతికే బంధంలోకి వెళ్ళిపోతాడు. ఈ పురుష జీవాత్మనే స్వయం ఆ ప్రకృతిలో ఉండేటువంటి ఆకర్షణ లోనైపోయి అది స్వయం బంధింపబడుతుంది. పురుష తమ ఆత్మభూతమైనటువంటి ప్రకృతిని బధ్నాతి అందులో లీనమైపోతుంది. ప్రకృతి ఆత్మభూత పురుష, ప్రకృతిలో ఆత్మభూతమైన పురుష జీవాత్మ అయితే ఉందో ఆత్మభూతం ఆత్మభూతమైన ప్రకృతిని బధ్నాతి అదే బంధింపబడుతుంది, దాంట్లో లోన్ అయిపోతుంది. అంటే ఆ సంసార విషయ వాసన పట్ల ఆకృష్టమైపోయి అక్కడ బంధింపబడుతుంది.
పునః ఏకేన రూపేణ విమోచేతి. అప్పుడు ఆ రకంగా 7 రూపాలకు ఏవైతే ఉన్నాయో ఆ రూపాలకు ఆకృష్టమై లోనైపోయి అక్కడ బంధింపబడుతుంది. కానీ ఇంకొకటి విముక్తి ఎలా కలుగుతుంది? పునః ఏకేన రూపేణ విమోచేతి. ఏకేన రూపేణ అంటే స్వరూప భూతేన, ప్రకృతి రూపేణ అంటే సృష్టి నిర్వర్తనేన, సృష్టి యొక్క నిర్మాణం చేత విమోచేతి. అదే ఒక రూపం ద్వారా, సృష్టి రూపం ద్వారానే విమోచేతి కూడా. అంటే ఎప్పుడైతే ఈ ప్రకృతిలో ఉండే దోషాలను ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఆ విముక్తి కలుగుతుంది. ప్రకృతి స్వయం వదిలేసి వెళ్ళిపోతుంది. అది ముందుకు చెప్పుకున్నామట. ఏకేన రూపేణ స్వరూప, ఏకేన రూపేణ అంటే స్వరూప భూతేన, దానినే ఏం చెప్పాడు? ప్రకృతి రూపేణ. దానినే ఇంకో రకంగా సృష్టి నిర్వర్తనేన అంటే సృష్టి యొక్క నిర్మాణం ద్వారా, నిర్వర్త అంటే నివృత్తి కాదు, నిర్వర్త అంటే నిర్మాణం ద్వారా విమోచేతి, సృష్టి యొక్క బ్రహ్మాండం ద్వారా దానికి విముక్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఒక రూపం ద్వారా ముక్తి కూడా కలిగేస్తుంది. ఎప్పుడైతే దోషంలో, ప్రకృతిలో దోషం తెలుసుకున్నప్పుడు అది స్వయంగా వదిలేసి వెళ్ళిపోతుంది. కాబట్టి బంధస్తు కలు పురుషస్య ఏవ, కానీ బంధనం అనేది ఎల్లప్పుడూ కూడా పురుషుడికే వస్తుంది, ప్రకృతికి రాదు. ఈ సంసార బంధనం అనేది ఎల్లప్పుడూ సంసార బంధింపడు, పురుషుడే బంధింపబడతాడు. అంటే అందుకే పురుషుడికే ముక్తి కలుగుతుంది, కానీ ప్రకృతికి ముక్తి కలగదు అనమాట. అందుకే బంధస్తు పురుషస్య ఏవ, ఈ బంధనం అనేది ఎల్లప్పుడూ పురుషుడికే ఉంటుంది కానీ ప్రకృతికి ఉండదు. ప్రకృతి జడ వస్తువు, దాంట్లో ఏం చలనం గతి ఉండదు. కాబట్టి బంధస్తు పురుషస్య ఏవ, పురుషుడికి మాత్రమే ఉంటుంది. సో అవివేకాత్, ఎందుకంటే అవివేకం ఉంటుంది కాబట్టి. అవివేకం ప్రకృతిలో ఉండదు, అవివేకం ఎక్కడ ఉంటుంది? జీవాత్మలో ఉంటుంది. కాబట్టి ఈ అవివేకం అనేది, అజ్ఞానం అనేది అందుకని జీవాత్మలో ఉంటుంది, అంటే పురుషుల్లోనే ఉంటుంది కానీ మనలోనే ఉంటుంది. కాబట్టి మనమే ఇక్కడ సంసార బంధంలోకి వెళ్తాము. మనం కోరుకున్న ఇష్టాన్ని సాధంగానే మనలో సంసారంలో మాయ ఏది చూసామో ఆ మాయకు లోబడిపోయి మనం సంసార బంధంలోకి వస్తాము. వివేక అవివేకం పురుష అధిష్టానకు. అందుకే వివేకము అవివేకం అనేది పురుషుని యొక్క ఆధీనంలో ఉంటాయన్నమాట. పురుషుని యొక్క ఆధీనంలో ఉంటాడు. పురుషుని యొక్క ఏ విధంగా వివేకం ఉంటుందో, ఏ విధంగా అవివేకం ఉంటుందో, ఆ పురుషుని యొక్క వివేక అవివేకాన్ని బట్టే ఈ సంసార బంధనమా లేదా మోక్షం అనేది ఉంటుంది, నిర్ధారించబడుతుంది. అందుకే వివేక అవివేకం, వివేకం అనేది అవివేకం అనేది అంటే జ్ఞానం అనేది అజ్ఞానం అనేది పురుష అధిష్టానకు, పురుషుని యొక్క అధీనంలో ఉంటాయి, పురుషుని యొక్క అధీనంలో ఉంటాయి. పూర్వస్మింశ్చ అస్మింశ్చ సూత్రే, పూర్వం చెప్పిన సూత్రము ఇక్కడ చెప్పిన సూత్రంలో పూర్వస్మించ అస్మింశ్చ సూత్రే ప్రకృతేర్ బంధ మోక్ష కథనం అన్య భాష్యకార ఈ విషయంలో పూర్వస్మిన్ సూత్రంలో అస్మిన్ సూత్రం ఇంతవరకు మనం చెప్పాము. వివేక అవివేకం పురుష అధీనంలో ఉంటాయి. పురుషుని వివేకం కలిగినప్పుడు మోక్షం కలుగుతుంది, పురుషుకి అవివేకం కలిగిన బంధం కలుగుతుంది. ఇంతవరకు మనం చెప్పుకున్నామండి. ఇక్కడ పూర్వస్మిన్ సూత్రే అస్మిన్ సూత్రే ఈ 2 సూత్రాల్లో ప్రకృతి బంధ మోక్ష కథనం అనేది అన్య భాషకార ప్రలపనం ఏవా, అంటే అన్య భాషక దీనికి వేరే విధంగా వ్యాఖ్యానించదు, అది యుక్తి సంగతంగా లేదని చెప్పి కేవలం సంకేతం మాత్రం ఇక్కడ చూపించదు. బహుభి సూత్రై సిద్ధ్యతి పురుషస్య బంధ, చాలా సూత్రాల ద్వారా మనకి ఏం సిద్ధిస్తుందంటే పురుషస్య బంధ, పురుషుడికి మాత్రమే సంసార బంధం కలుగుతుంది. ఎందుకంటే అవివేక సతి, అవివేకం కలిగినప్పుడు. వివేక మోక్ష, ఎప్పుడైతే వివేకం కలుగుతుందో మోక్షం కలుగుతుంది అని చెప్పి మనం ముందు చెప్పిన సూత్రాల ద్వారా, ఇప్పుడు చెప్పిన సూత్రాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. అంటే మొత్తానికి వివేకము అవివేకం అనేది పురుష ఆధీనంలో ఉంటుంది. పురుషుడు ఏ విధంగా వివేకాన్ని పొందుతాడో అక్కడ ముక్తి కలుగుతుంది, అవివేకం ఉన్నంతసేపు ఈ సంసార బంధనం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ అదే విధంగా తాత్పర్యం చెప్పారు. కాబట్టి ఆ పురుషుడిని ఎన్ని రకాలుగా బంధిస్తుంది జీవాత్మ ఎన్ని రకాలుగా బంధిస్తుంది ప్రకృతి అంటే 7 రూపాలుగా బంధిస్తుంది. ఒక రూపంగా దాన్ని విముక్తి కలిగేస్తుంది, 7 రూపాయలకు బంధిస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఆ 7 రూపాయల బంధనాలు ఏంటి? 7 రూపాయలు ఏంటంటే మహాతత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప సగంధాలు, అహంకారము, ఈ మహాతత్వము. ఈ తత్వాల ద్వారా సుందరమైన, అందమైన, ఆకర్షణమైన ఈ సృష్టి బ్రహ్మాండం కనిపిస్తుంది. ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడిపోయి, ఆకర్షణలో లోబడిపోయి మనం అందులో బంధింపబడతాము. లేదా ఆ ప్రకృతి ఈ ప్రలోభం చూపించిన తర్వాత వెంటనే అది ఆకర్షించుకుంటుంది. ఈ రకంగా మొత్తానికి ఎక్కడొచ్చినా అది సంసార బంధనం అనేది జీవాత్మకే ఉంటుంది అని ఇక్కడ మనకు చెప్పుకున్నాము. అది అవివేక కారణంగా సంసార బంధనం ఉంటుంది. ఎప్పుడైతే వివేకం కలుగుతుందో నీకు మోక్షం కలుగుతుంది. అప్పుడు వివేకం కలిగినప్పుడు స్వయం ప్రకృతి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందని చెప్పి ముందు కూడా మనం చెప్పుకున్నామండి. ఈ రకంగా ఈ 7 రూపాయల ద్వారా సంసార బంధనం కలుగజేస్తుంది ప్రకృతి అనేది చూసాము. ఒక ప్రకారంగా విముక్తిని కలిగజేస్తుందని చెప్పి మనం ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాం. వీటికి ముఖ్య కారణం వివేక అవివేకం అనేది జీవాత్మ యొక్క అధీనంలోనే ఉంటాయి అని మనం చూసామండి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత
ఒక సూత్రం చూడండి ఇక్కడ. కథం ఉచ్యతే, కింద చూడండి. కథం ఉచ్యతే సప్తభిః మహాతత్వ అహంకార తన్మాత్రే బంధః. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఈ సంసార బంధం? పైన చెప్పాను కదా, ప్రధాన ప్రకృతి అనేది సప్తభిః రూపైః, 7 రూపాయల ద్వారా ఆత్మను బంధిస్తుంది చెప్పావు కదా, అదే విషయం తీసుకొని చెప్తున్నావు ఇక్కడ. కథం ఉచ్యతే, ఏ రకంగా చెప్తున్నావు? పూర్వపక్షి ప్రశ్నిస్తున్నావు ఇక్కడ. సప్తభిః మహాతత్వ అహంకార తన్మాత్రై బంధః పూర్వం తు ఖలు అవివేకః ఏవ బంధ కారణం ఉక్తం. ఈ విధంగా అది ఈ 7 తత్వాల చేత అది సంసారం బంధింపబడుతుంది. పూర్వం తు ఖలు అవివేకః ఏవ బంధ కారణం ఉక్తం. ముందేమో అవివేక కారణంగా సంసార బంధ కారణం అని చెప్పాము. ఇక్కడ ఏమంటున్నావు? సప్తభిః రూపైః అంటే 7 రూపాయల ద్వారా సంసారం బంధింపబడుతుంది అని ఇక్కడ అంటున్నావు. కాబట్టి ఇక్కడేమో 7 రూపాయల ద్వారా ఆత్మ బంధింపబడుతుంది అంటున్నావు. పూర్వంతో ముందేం చెప్పావు? అవివేకం ఏవ బంధ కారణం ఉక్తం, అవివేకమే బంధానికి కారణం చెప్పుకున్నాం. అదేవిధంగా తమేవ విదిత్వ అతిమృత్యుమేతి ఇది దృష్టకరణస్య హాని భవేత్ అట్లా ఉచ్యతే. అంటే ముందుగా ఒక ప్రమాణం చెప్పు. తమేవ విదిత్వ అతిమృత్యుమేతి అంటే పరమపిత పరమేశ్వరుడు అయినటువంటి అతను తెలుసుకునే, అంటే ఈశ్వరతత్వాన్ని తెలుసుకునే, పరమాత్మతత్వాన్ని తెలుసుకునే మనకు ఈ మృత్యు దుఃఖం నుండి తొలగిపోవచ్చు అని చెప్పి అక్కడ మనం ముందు చెప్పుకున్నాం. అంటే దానికి అవివేకం ముఖ్య కారణం చెప్పాం. ఇది దృష్ట కారణస్య హాని భవేత్ అతః అత్ర ఉచ్యతే. కాబట్టి నువ్వు ఏదో సప్తభిః రూపైః ఆత్మానం బధ్నాతి అని చెప్పి ఏదో చెప్తున్నావో అది ఇక్కడ దుష్ట కారణస్య, ఏదో దుష్ట కారణం అంటే ముందు చెప్పుకునే కారణం, అంటే అవివేకమే సంసార బంధనానికి అంటే బంధనానికి కారణం అని చెప్పి ముందు ఏది చెప్పుకున్నామో దానికి హాని కలుగుతుంది అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించారు. ఎందుకంటే ఆ పరమాత్మ తెలుసుకొని నీకు ముక్తి యొక్క ముక్తి కలుగుతుంది. అంటే పరమాత్మ తెలుసుకున్నప్పుడే నీకు సంసార బంధం నుంచి ముక్తి కలుగుతుంది చెప్పి ముందు చెప్పుకున్నామట. అందుకే ఇది దృష్ట కారణస్య హాని భవేత్. ఆ ప్రత్యక్షం కనిపించే ప్రత్యక్ష ప్రమాణానికి హాని కలుగుతుంది. నువ్వు 7 రూపాయల ద్వారా ఆత్మ బంధింపబడుతుంది చెప్తే ఇది ముందు చెప్పిన కారణం అయితే ఉందో అవివేక కారణం అది ఖండించబడుతుంది, అంటే దానికి హాని కలుగుతుంది. ఆ విషయంలో అత్ర ఉచ్యతే. సో అది రెండు వేరేం కాదు, ఈ రెండు కూడా అక్కడ హానే. ఇక్కడ సప్తభిః రూపైః ఆత్మనం బధ్నాతి అంటున్నాం. అంటే అక్కడ అవివేకమే ఈ 7 రూపాయల ద్వారానే మనకి ఆ ప్రకృతి ఏర్పడుతుంది. ఆ ప్రకృతి లోబడిపోయి ఆ అవివేకం చేతనే ఈ జీవాత్మకు సంసార బంధం కలుగుతుందని చెప్పి దీనికి సమానం చెప్పుకుంటూ వస్తున్నారు. చూడండి, స్లైడ్ మార్చండి. సో నిమిత్తత్వం అవివేకస్య నా దృష్ట హాని. దృష్ట ప్రత్యక్షంగా కనిపించేది తమే విదిత్వ అతిమృత్యుమేతి అని చెప్పి ముందు చెప్పిన అవివేకమే కారణం అని చెప్పాను కదా, దానికి ఎటువంటి హాని కలగడం లేదు. నిమిత్తత్వం అవివేకస్య నిమిత్తత్వం, ఇక్కడ కూడా అవివేకమే కారణము. ఈ 7 రూపాయలలో బంధన కారణం ఏంటంటే అవివేకమే కారణము అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుందండి. చూడండి, నిమిత్తత్వం అవివేకస్య నా దృష్ట హాని. నిమిత్తత్వం అవివేకస్య నా దృష్ట హాని అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. సో దీని యొక్క భాషను చూడండి. అంటే అవివేకస్య నిమిత్తత్వం అవివేకస్య అంటే అవివేకమే నిమిత్తం. ఇక్కడ కూడా అవివేకమే నిమిత్తము, ముఖ్య కారణము. కాబట్టి దృష్ట హాని కాదు, అంటే ప్రత్యక్షంగా కనిపించేటువంటి ప్రమాణం ఏదైతే ఉందో దానికి ఎటువంటి హాని లేదు. కాబట్టి ఈ రకంగా సిద్ధాంతి ప్రస్తావించామంట. చూడండి భాష్యంలో ఏంటంటే ఇక్కడ చూడండి, కనిపిస్తుందండి స్లైడ్. మహోదయ. ఓకే అండి.
చూడండి ఇక్కడ స్లైడ్ మార్చండి. నిమిత్తత్వం అవివేకస్య నా దృష్ట హాని తత్ర మహాతత్వాదో ఖలు అవివేకస్య నిమిత్తత్వం అస్తి. తత్ర ఇది లక్ష్మి గారు ఇదిగా స్లైడ్. నేను పెడుతున్నానండి. నిమిత్తత్వం అవివేకస్య నా దృష్ట హాని. ఇక్కడ చూడండి భాష్యం చూడండి. అవివేకస్య నిమిత్తత్వం తత్ర మహాతత్వాదో ఖలు అవివేకస్య నిమిత్తత్వం అస్తి. అంటే అవివేకమే మహాతత్వాది కూడా ముఖ్య కారణము. మహాతత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ముఖ్య కారణం అంటే అవివేకమే. అందుకే అవివేక తత్ర నిమిత్తం, అవివేకే ముఖ్య కారణం అక్కడ కూడా. అందుకే ముందు చెప్పినది ఏదైతే దృష్టాంతం అవుతుందో అవివేక కారణించద సంసార బంధనం వస్తుందని చెప్పి అది దృష్ట ప్రత్యక్ష ఉదాహరణకి అది ఎటువంటి దోషం లేదు, ఎటువంటి హాని లేదు. అందుకే నా దృష్ట హాని. అందుకే అవివేక తత్వ నిమిత్తం, అవివేకే ముఖ్య కారణము. అవివేకయుక్తం హి మహాతత్వాదిభి బధ్నాతి. అవివేకయుక్తం అంటే అవివేకంతో యుక్తమైనటువంటి స్థితి ఏదైతే ఉందో మహాతత్వాదిభి బధ్నాతి, మహాతత్వం ద్వారా బంధింపబడుతుంది. మహాతత్వాదిభి బధ్నాతి, మహాతత్వం ద్వారా బంధింపబడుతుంది. అంటే ప్రకృతి అనేది ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన మహాతత్వం, అహంకారం ఏవైతే ఉన్నాయో దానికి ముఖ్య కారణం కూడా అవివేకమే. అవివేక కారణం చేతనే ఈ 7 రూపాయల ద్వారా అంటే ఈ సృష్టి ఏర్పడుతుంది, దాని ద్వారా బంధింపబడుతుంది. అందుకే దృష్ట హాని నా దృష్టస్య అంటే సాక్షాద్భూతస్య కారణ, సాక్షాద్భూతమైనటువంటి కారణానికి బంధ కారణస్య అంటే బంధన కారణమైనటువంటి అవివేకం ఏదైతే ఉందో కారణ నా హాని, అటువంటి దానికి ఎటువంటి హాని లేదు. కాబట్టి యతః సాక్షాత్ నిమిత్తంతో బంధస్య అవివేకమేవ. కాబట్టి సాక్షాత్ నిమిత్తానికి కారణం అంటే బంధనానికి కారణము అవివేకమేవ, అవివేకమే ముఖ్య కారణము. అవివేక ఏవ. కాబట్టి అవివేక నిమిత్తాది ఏవ పురుషస్య ప్రవృత్తి. అవివేక నిమిత్తం కారణం చేతనే పురుషుడికి ప్రవృత్తి అనేది కలుగుతుంది, అంటే సంసార బంధనం కలుగుతుంది. ఇతరశ్చ మహాతత్వాది సృష్టి. అందుకే ఆ అవివేకం ఉంది కాబట్టి ఆ ప్రకృతి యొక్క సంబంధం ఏర్పడుతుంది. ఆ ప్రకృతి ద్వారా మహాతత్వ 7 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ సృష్టి నిర్మాణం జరుగుతుంది. అందుకే ప్రవృత్తి ఇతరశ్చ మహాతత్వాది సృష్టి. ఈ మహాతత్వాది రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ సృష్టి జగత్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ సృష్టి ఏర్పడడానికి కూడా ముఖ్య కారణము కూడా జీవాత్మలో ఉండేటువంటి అవివేకమే, అజ్ఞానమే. అవివేకం, అజ్ఞాన కారణంగానే ఈ సృష్టి యొక్క నిర్మాణం జరుగుతుంది. ఎవరికైతే వివేకం కలిగిందో వారికి ఈ సృష్టి ఉండదు. మనం ముందు చెప్పుకుంటూ వస్తున్నామట. ఎవరికైతే అవివేకం ఉందో అవివేకయుక్తమైనటువంటి పురుషుల కోసమే ఈ సృష్టి యొక్క నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. ఈ సప్తభి రూపాలతోటి ఆత్మను బంధిస్తూనే ఉంటాయి. కానీ ఈ సప్తభి 7 రూపాయలతో యుక్తమైనటువంటి ఆ మహాతత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి కారణం ఏంటి? అవివేకం. అవివేకం ఉంది కాబట్టి ఇది సృష్టి రూపం ప్రక్రియ జరుగుతున్నమాట, సృష్టి నిర్మాణం జరుగుతున్నమాట. కాబట్టి నిమిత్తత్వం అవివేకస్య. కాబట్టి ముఖ్య నిమిత్తం అంటే అవివేకమే కారణము. అందుకే ముందు చెప్పిన అవివేక కారణం అనేది 2 ఒకటే, దాంట్లో తేడా ఏం లేదు. కాబట్టి అక్కడ ఆ సప్తభి మహాతత్వ అహంకార తన్మాత్ర బంధ అని చెప్పి ఆత్మని బంధిస్తుంది అనేది అక్కడ కూడా అవివేకమే కారణము అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టమవుతుందండి. అస్తు. ఈ రకంగా మనం ఇక్కడ కూడా నిమిత్తత్వం అనేదే ముఖ్య కారణము సంసార బంధనానికి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ కూడా ప్రస్తావించండి. కానీ మరి ఈ అవివేకానికి ఈ అవివేకం అని చెప్తున్నావు కదా, సంబంధ ముఖ్య కారణము, ముఖ్య నిమిత్తము అవివేకం అని చెప్తున్నావు. ఈ అవివేకం ఎలా తొలగించుకోవాలి? ఈ అవివేకాన్ని ముఖ్య అవివేకం ఎలా తొలగించుకోవాలి? దానికి సమానం చెప్తున్నారు ఇక్కడ. అవివేకో బంధస్య నిమిత్తం తన్నివృత్తి వివేకాత్ భవతి. కానీ అవివేకం అనేది బంధనానికి నిమిత్తం, ముఖ్య కారణము. తన్నివృత్తి, వాటి యొక్క నివృత్తి ఎలా కలుగుతుంది? వివేకాత్ భవతి, వివేకం చేత కలుగుతుంది, వివేకం చేత వస్తుంది. ఆ వివేక సిద్ధి కహ ఉపాయాః ఇది ఆకాంక్షయం ఉచ్యతే. సరే, అన్నిటికీ సంసారంలో రావడానికి ముఖ్యంగా అవివేకము, అజ్ఞానం, అంధకారం ఉంటున్నదా? ఆ అవివేకం ఎలా తొలగించుకోవాలి అంటే
వివేకం ద్వారా తొలగించుకోవాలి. తన్నివృత్తి, ఈ అవివేకం యొక్క నివృత్తి ఎలా కలుగుతుంది అంటే వివేకాత్ భవతి, వివేకం చేత, అంటే ఆ విద్య చేత, వివేకం చేత కలుగుతుంది. మరి ఆ విద్య యొక్క ఉపాయాలు ఏంటివి? ఆ వివేకం ఎలా పొందాలి? వివేకం వచ్చినప్పుడు ఏ విధంగా మనకు ముక్తి కలుగుతుంది అంటే వివేక సిద్ధే కహ ఉపాయా ఇది ఆకాంక్షయం ఉచ్యతే. ఆ వివేకాన్ని పొందడం కోసం ఉపాయాలు ఏంటివంటే దానికి సిద్ధాంతి ప్రస్తావిస్తుంది. ఇది ఆకాంక్షయం ఉచ్యతే. ఆ వివేకం ఎలా కలుగుతుంది, వైరాగ్యం ఎలా కలుగుతుంది అంటే దానికి ఒక సూత్రం చూడండి. తత్వాభ్యాసాత్, చూడండి మొట్టమొదటి పదం చెప్పాడు. తత్వాభ్యాసం, యథార్థంగా ఏ వస్తువు ఎలాగైతే ఉందో వాటిని అలాగనే తెలుసుకోవడమే తత్వం అన్నమాట. సంసారంలో ఏ వస్తువు ఏ పదార్థం ఎలా ఉందో వాటిని యథార్థంగా అలాగే తెలుసుకున్నప్పుడు, తత్వజ్ఞానం కలిగినప్పుడు నీకు వివేకం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. అందుకే తత్వాభ్యాసాత్, తత్వాభ్యాసం ఎప్పుడు ఏమవుతుంది? నేతి, నేతి త్యాగాత్, ఇది నా అని చెప్పి త్యాగం చేయడం వల్ల వివేక సిద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే నీకు తత్వాభ్యాసం కలిగిందో, యథార్థమైన జ్ఞానోదయం కలిగిందనుకో, ఇది కాదు అని చెప్పి యథార్థం తెలుస్తుంది. ఇది కాదు, ఇది ఇంద్రియాలు ఆత్మ కాదు, శరీరం ఆత్మ కాదు, ఈ మనసు ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు, కానీ దీనికంటే భిన్నమైంది ఏదో ఉంది, ఇది కాదు యథార్థంగా తెలుస్తున్నమాట. అలా తత్వాభ్యాసం చేత, తత్వాభ్యాసాత్ నా ఇతి త్యాగ, ఇలా ఇది కాదు అని చెప్పి త్యాగం చేయడం వల్ల వివేక సిద్ధి కలుగుతుంది. ఎప్పుడు తత్వం యథార్థం నీకు బోధపడిందో, యథార్థం అర్థమైందో, యథార్థమైన జ్ఞానం కలిగిందో, అప్పుడు ఇది కాదు, ఇది అవును, ఇది కర్తవ్యం, ఇది అకర్తవ్యం, అది యథార్థంగా తెలుస్తుందండి. ఇది యథార్థమైంది, సత్యయుక్తంతో అయినది, ధర్మయుక్తంతో అయినది, ఇది ముక్తికి ఉపాయం, ఇది విద్య ఈ రకంగా ఉంటుంది, విద్య ఈ రకంగా పొందాలి, యథార్థమైన తత్వం నీకు తెలుస్తుంది. ఆ తత్వాభ్యాసం ద్వారా యథార్థమైన వస్తు యొక్క స్వరూపాన్ని, గుణకర్మ యథార్థం తెలుసుకున్నప్పుడు దానికి యథార్థ స్వరూపం ఏదైతే కాదో, ఇది కాదు అని చెప్పి యథార్థంగా తెలుస్తున్నమాట. అందుకే మనకి ఇది నేతి అని చెప్పి మనం ఉపనిషత్తులు ఎక్కువ చెప్పుకుంటామండి. నేతి అనేది. అందుకే తత్వాభ్యాసాత్ నేతి ఇది త్యాగాత్ వివేక సిద్ధి, వివేకం కలుగుతుంది. వివేకానికి ఉపాయం ఏం చెప్పాము? ఇది యథార్థంగా తత్వాభ్యాసం ఉన్నట్టుగా తెలుసుకున్నప్పుడే నీకు తత్వోదయం కలిగినప్పుడు, ప్రకాశం కలిగినప్పుడు ఇది కాదు అని చెప్పి మనకు యథార్థమైన జ్ఞానం తెలుస్తుంది. అంటే ఏదో గ్రహించవలసిన విషయం ఉంది అదే గ్రహిస్తాము, ఏదైతే త్యాగం చేయాల్సిన విషయాన్ని త్యాగం చేస్తాం. దాంట్లో యథార్థంగా బోధపడినప్పుడు దాన్ని వదిలేస్తాం. ఇది మంచిది కాదంటే వదిలేస్తాం, ఇది అది ముక్తికి అనుకూలమైనది కాదంటే దాన్ని ఖచ్చితంగా వదిలేస్తామంట. అలా యథార్థమైన తత్వాభ్యాసం ద్వారా, యథార్థమైన జ్ఞానం ద్వారా నీకు వివేక సిద్ధి కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తున్నారు. చూడండి, తత్వాభ్యాసాత్, భాష్యం చూడండి. తత్వచింతనాత్, తత్వచింతనం అంటే ఆత్మ పరమాత్మ చింతనాత్, అంటే ఆత్మ పరమాత్మ చింతన, ఆత్మ యొక్క చింతనం లేదా పరమాత్మ యొక్క చింతనం చేయడం ద్వారా, అదే ఆత్మ విషయంలో తత్వచింతనం అంటే ఆత్మ లేదా పరమాత్మ చింతనాత్ కథమితి ఉచ్యతే. ఎట్లాగంటే నా ఇతి త్యాగాత్, అంటే యద్ వస్తు కేనాపి సాధనేన లేదా మనసాపి అనుభూతం, ఏది వస్తు కేనాపి ఏదో ఒక సాధనం ద్వారా, మనసు ద్వారా అనుభూతం భవేత్, అనుభూతం కలిగిందో, తేన తన్నా ఇతి తత్వం ఆత్మతత్వం, అదే పరమాత్మ తత్వం ఇది త్యాగ ప్రకారం చేత మనకు వివేకం కలుగుతుంది. అంటే ఏ వస్తువు ఎలాగైతే ఉందో అలాగా ఉందని తెలుసుకోవడం, ఏదో ఒక సాధన ద్వారా తెలుసుకున్నాం లేదా నీ మనసు అంతరాత్మ ద్వారా తెలుసుకున్నామాట, అనుభూతం కలిగింది. ఇది అలాగే ఉంది, ఈ వస్తువు ఇలాగే ఉంది, ఈ వస్తువు ఇలా కాదు, అంటే ఇది ఇలాగే, ఇది ఇలా కాదు అని యథార్థంగా రెండింటికి వ్యత్యాసం తెలిసిపోయిందంట. ఇది పాలు, ఇది నీళ్ళు అనే విధంగా స్పష్టత క్లారిటీగా ఉంటుందో అలాగే సంసారంలో ఉండే పదార్థాలు, అలాగే ఆత్మ పరమాత్మ విషయంలో కూడా నీకు యథార్థమైన బోధన కలిగినప్పుడు ఇది కాదు, అంటే శరీరం ఆత్మ కాదు, ఇంద్రియాలు ఆత్మ కాదు, ఈ మనసు ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు, అలాగే ఈ పరమాత్మ శరీరం పరమాత్మ కాదు, ఇంద్రియాలు పరమాత్మ కాదు, ఈ మన బుద్ధి అహంకారం పరమాత్మ కాదు, అలా యథార్థంగా తెలిసి ఇది కాదు అని చెప్పినప్పుడు నీకు తత్వబోధన అయిపోతుంది అన్నమాట. అందుకే అది యద్ వస్తు కేనాపి సాధన, ఏదో ఒక సాధన ద్వారా, మనసు ద్వారా అనుభూతం భవేత్, అనుభూతి కలిగిందో, తేన తన్నా ఇతి తత్వం ఆత్మతత్వం, అదే ఆత్మతత్వం అంటే అదనే పరమాత్మతత్వం ఇది త్యాగ ప్రకారం. ఈ ఆత్మతత్వం పరమాత్మ తెలిసినప్పుడు దాన్ని త్యాగం చేస్తాం, ఏదో కాదు అంటున్నామో అది త్యాగం చేస్తామంట. ఈ రకంగా వివేక సిద్ధి, వివేకస్య ఆత్మనః అంటే పరమాత్మనః అంటే స్వాత్మని సాక్షాత్కార సిద్ధి భవతి. అందుకే ఎప్పుడు ఇది కాదు అని తెలిసినప్పుడు యథార్థం ఏదో అదే తెలుస్తుందన్నమాట. అందుకే వివేకస్య అంటే వివేకం అంటే ఆత్మనః ఆత్మ కావచ్చు, పరమాత్మనః స్వాత్మని తన ఆత్మలో సాక్షాత్కార సిద్ధి భవతి, సాక్షాత్కార సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ విషయం చెప్పండి. ఉచ్యతే యథ, ఏ విధంగా చెప్పామంటే
అథాత ఆదేశ ఆదేశ నేతి 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 నా ఏతస్మాదితి నా నా ఇది అన్యత్ పదమస్తి నా ఇది అన్యత్ పదమస్తి. ఇది ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తు యొక్క వచనం ఇచ్చారు, ఇక్కడ మంత్రం ఇచ్చారు. అథాతో ఆదేశ, ఏం ఆదేశించబడింది? నా ఇతి నా ఇతి నా ఏతస్మాదితి నా ఇతి అన్యత్ పదమస్తి. నా ఏతస్మాదితి నా ఏతత్ అన్యత్ పదమస్తి. ఇది భిన్నమైనది, వేరేది, ఇది కాదు ఇది కాదు అని చెప్పి. అంటే ఉపనిషత్తులో అక్కడ ఇంద్రియాల ఆత్మ కాదు పరమాత్మ కాదు, ఈ శరీరం ఆత్మ కాదు పరమాత్మ కాదు, ఈ మనసు కూడా ఆత్మ కాదు పరమాత్మ కాదు, అలాగే ఈ బుద్ధి చిత్త అహంకారం ఇవన్నీ కూడా ఆత్మ కాదు పరమాత్మ కాదు అని చెప్పి ఇది కాదు ఇది కాదు ఇది కాదు. సూర్యుడు ఆత్మన సూర్యుడు ఆత్మ కాదు, చంద్రుడు ఆత్మన చంద్రుడు ఆత్మ కాదు. అలాగా సూర్యుడి చంద్రుని తీసుకుంటే ఆ ఉపనిషత్తులో ఈ విషయం మీద ఈ సందర్భంలో చెప్పబడిందండి. సూర్యుడు ఆత్మ కాదు, చంద్రుడు ఆత్మ కాదు, గ్రహ నక్షత్రాల ఆత్మ కాదు, మరి ఏంటి ఆత్మ? ఆ ఆత్మతత్వమే యథార్థంగా మనకు ఇది కాదు ఇది కాదు అని చెప్పి ఏదైతే తత్వం ఉందో అదే మనకు యథార్థంగా బోధపడుతుంది అన్నమాట. అందుకే అథాతో ఆదేశ, ఆదేశం చెప్పండి నా ఇతి నా ఇతి నా ఏ తస్మాదితి ఇది ఇది కాదు ఇది కాదు అని చెప్పి. నా ఇది అన్యత్ పరమస్థితిలో భిన్నమైంది, దీనికంటే భిన్నమైంది ఆత్మతత్వం ఉంది, అదే జీవాత్మ అదే పరమాత్మ అని చెప్పి అర్థం చేసుకుంటామట. అందుకే ఇంకొక వచనం కూడా ఇచ్చారు, సా ఏష ఆత్మ సా ఏష ఆత్మ అదే ఆత్మ, నా ఇతి ఇది ఆత్మ కాదు ఇది ఆత్మ కాదు అది ఆత్మ అని చెప్పి ఈ రకంగా బృహదారణ్యకోపనిషత్తులో కూడా మనం ఇది కాదు ఇది కాదు అని చెప్పి ఏదైతే తత్వాత్మగా యథార్థంగా ఉందో దాన్ని ఆత్మగా పరిగణించామట. ఈ రకంగా మనం ఇది కాదు ఇది కాదు ఎప్పుడైతే యథార్థమైన బోధన కలుగుతుందో అప్పుడు మనకు తత్వాభ్యాసం చేత అలా ఆత్మ పరమాత్మ యొక్క యథార్థమైన స్థితి మనకు అర్థమవుతుంది. ఆ రకంగా వివేక ఖ్యాతి కలిగినప్పుడు మనకు ముక్తి కలుగుతుంది అని చెప్పి మనం ఈ రకంగా చూసామండి. అస్తు తో తత్వాభ్యాసం చేత అంటే యథార్థమైన ఉండేది ఉన్నట్టుగా తెలుసుకున్నప్పుడు ఇది ఇలాగ ఉంది ఇది ఇలా కాదు అని యథార్థంగా తెలిసినప్పుడు అది ఇది కాదు ఇది కాదు తెలుస్తుందన్నమాట. అందుకే మనలో ఏది కాదో అది తెలియాలన్నమాట. మనలో ఏముంది మనం ఏమి లేదని ముందు యథార్థంగా తెలియాలి. నాకు ఏం తెలుసు నాకు ఏమి తెలియని యథార్థంగా తెలిసినప్పుడే మనకు తత్వాభ్యాసం కలిగిపోతుంది అన్నమాట. అందుకే తత్వాభ్యాస నేతి ఇది త్యాగం చేయడం వల్ల ఏదైతే వద్దు కాదు ఇది కాదు అంటున్నామో అది త్యాగం చేయడం వల్ల వివేక సిద్ధి కలుగుతుంది. ఇదే వివేక సిద్ధికి ఉపాయము. తత్వాభ్యాసం చేయాలి అని చెప్పి ఆ తత్వాభ్యాసం ఎలా అవుతుందంటే మన శాస్త్రాధ్యాయం చేత గురు సాన్నిధ్యం చేత సత్సంగం చేత ఈ వేదాధ్యాయం చేత మనకు ఈ తత్వాభ్యాసం అవుతుంది. ఆ తత్వాభ్యాసం చేత ఏది కాదో అది కాదని తెలుస్తుంది, ఏది అవునో అది అవునని తెలుస్తుంది. అవును అని దాన్ని గ్రహిస్తూ కాదు అని దాన్ని వదిలేస్తూ త్యాగం చేసుకుంటూ వెళ్తాం వల్ల వివేక సిద్ధి కలుగుతుంది, వివేక ఖ్యాతి కలుగుతుంది, మనకు ముక్తి కూడా కలుగుతుంది అని చెప్పి మనకు ఇంతవరకు మనం చెప్పుకున్నామండి. అస్తు. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే చెప్పండి. అస్తువా? విషయం కష్టంగా ఉందా గారు? ఇప్పుడు ఈ ప్రకృతే సహాయపడుతుంది, ప్రకృతే మన బంధాత్మల్ని చేస్తుంది అని చెప్పారు. అంటే ఈ ప్రకృతి ఏ రకంగా మనని బంధిస్తుందండి? అంటే బంధన ఎలాగ జరుగుతుంది? ప్రకృతి ఎలా బంధించాలి? ప్రకృతి బంధించదండి. ప్రకృతిలో ఉండే వస్తువులు ఆకర్షణయుక్తంగా ఉంటాయి. ఆ ఆకర్షణ వస్తువు ఏమొస్తుంది? అక్కడ ఉండే జీవాత్మ ఏది చూస్తుందో అది ఆ వస్తువు ఆకర్షణంగా అంటే ఆకర్షణీయ శక్తి దాంట్లో ఉంది. ఆ సృష్టిలో ఆ ఏ పదార్థాలు అయితే ఉన్నాయో ఈ 7 రూపాయల ద్వారా మనకు సృష్టి ఉత్పన్నమైంది కదా, మా పంచభూతాల ద్వారా, ఇవన్నీ ప్రకృతి ద్వారా మన సప్తభి రూప ఆత్మ బజ్ఞాతం చెప్పాం కదా ప్రకృతి. ఆ రకంగా దీంట్లో ఆకర్షణయుక్తమైన పదార్థాలు అందంగా రోచకంగా ఈ సృష్టి నిర్మాణం జరిగిందన్నమాట. ఆ సృష్టిని చూడగానే జీవాత్మ అవుతుంది, వాటి పట్ల ఆకర్షణ లోనవుతామట. అంటే ఆకర్షించే శక్తి దాంట్లో ఉండే తత్వం ఉందన్నమాట. ఆ జడ వస్తువే దాంట్లో బలీయంగా ఉందన్నమాట. దాని చైతన్యం లేదు, దాని స్వార్థం ఉపయోగించుకోవడం లేదు. కానీ ఆ వస్తువులు ఆ ప్రకృతిలో జడ పదార్థంలో ఆ వస్తువు అంత అందంగా రోచకంగా ఉంది. ఆ పదార్థం చూడగానే జీవాత్మ దానికి లోబడిపోతుంది, దాన్ని చూస్తుందన్నమాట. చూసే కొద్ది ఇంకా చూపించాలంటున్నమాట. ఇప్పుడు మనం నర్తకి ఉదాహరణ చెప్పినాం, వాళ్ళు చూసేటువంటి ప్రజలు ఎంతమంది ఉంటుందో ఆ నర్తకి నాట్యం చేస్తూనే ఉంటుందన్నమాట. అలాగే ప్రకృతిలో ఉండే ఆకర్షణీయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది చూపిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణ లోబడిపోయి మనం వెళ్తాం అక్కడికి, మనం వెళ్తాం అన్నమాట. ప్రకృతిని దాన్ని ప్రకృతి బంధించింది ఆ రకం కథ నేను చెప్తున్నమాట.
బంధించేది మరి జీవాత్మ బంధింపడుతుంది. కానీ జీవాత్మలో కోరిక ఉంది, ప్రకృతికి ఏమిటి కోరిక లేదు. అది తన స్వరూపాన్ని చూపించింది. ఆ స్వరూపాన్ని చూపించినప్పుడు దానికి ఆ స్వరూపాన్ని లోబడిపోయి మనం అక్కడ ఆకర్షితం అవుతున్నాము. ఆ రకం బంధిస్తుంది. అంటే ఎట్లా అంటే ఏ దానికి సాన్నిధ్యం చేత ఉంటే ఆ సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతామట. ఇప్పుడు ప్రకృతికి అక్కడ దాని స్వరూపం చూపిస్తే ఆ దుకాణం ఓపెన్ చేసి కూర్చున్నామట. మనం వెళ్ళి చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చూపించాలి, ఇంకా ఎక్కువ చూపిస్తుంటారు అన్నట్టుగా ఆ ప్రకృతి యొక్క విశ్వస్వరూపాన్ని బ్రహ్మాండాన్ని చూపిస్తున్నామట. ప్రకృతిలో చాలా రమణీయమైనటువంటి పదార్థాలు, ద్రవ్య పదార్థాలు అన్ని ఉన్నాయి, రకరకాలమైన సృష్టి నిర్మాణం కనిపిస్తున్నామట. ఆ ఆకర్షణకు లోనైపోయినప్పుడు ఆ జీవాత్మ అక్కడ చూస్తూ ఉంటుంది. కాబట్టి అది మనము ఆ రకంగా దాంట్లో ఉండే ఆకర్షణమైన పదార్థానికి లోబడిపోయి పూర్తి ఓతప్రోతం అయిపోతాం. మనం అక్కడ లీనం అయిపోతాం. మనం అక్కడ అది వచ్చి మన లీనం కాదు, మనం అక్కడ లీనం అయిపోతాం అన్నమాట. మన మనసు తీసుకుని అక్కడ పెట్టేస్తామట. అంటే మరి ఈ ఒక్కోసారి బలహీనత ఇంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు జీవాత్మ ముక్తుడు అవడానికి అతను అసక్తుడు అవుతాడు కదండి. అసక్తుడు అయినప్పుడు మరి అతనికి ఎట్లా ముక్తి కలుగుతుంది? అదే వివేకం చెప్పేదా, వివేక తత్వాభ్యాసం చేస్తే నీకు వివేకం కలుగుతుంది. ఇది కాదు, ఇది యథార్థం, ఇది మాయ అని చెప్పినప్పుడు ఏమవుతుంది, అది కొంచెంసేపు తర్వాత నీకు అనుభవం ద్వారా వస్తుంది. ఏదో చెప్తాను, దాన్ని అనుభూతిని పొందినప్పుడు, దాన్ని ప్రత్యక్షంగా అనుభవించినప్పుడు శాశ్వతంగా సుఖాన్ని ఇవ్వదు, తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది తెలుస్తుందన్నమాట. అప్పుడు వెళ్ళి లోబడిపోయాము. చాలా మంది ఏదో అంటారా, తడిసి గుడిసె పుణ్యం అని చెప్పి ముందు చెప్తే ఇనలేదు, ఇది కాంత మాయ అని చెప్తే ఇనలేదు. కానీ మనం ఆ ప్రకృతిలో మనం ఆకర్షితమైనప్పుడు, విషయ భోగాల్లో లీనమైనప్పుడు ఏమవుతుంది, అవి శాశ్వత సుఖాన్ని ఇవ్వాలని చెప్పి మనకు వేరే వాళ్ళు చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు, ఇలా అనుభవించే వాళ్ళు చెప్తున్నారు. లేదా మనం కూడా దాన్ని అనుభవించిన తర్వాత ఇది కాదని చెప్పి మనకు తెలిసిపోతుంది, ఇది తత్వం కాదు, ఇది యథార్థం కాదు, శాశ్వత ఆనందం ఇవ్వదు అని చెప్పి దాన్ని వదిలేస్తామట. ఒకటేంటి, ఎక్కువ బుద్ధిమంతుడు అనుకోండి, ఏం చెప్పిన వెంటనే అనుకున్న దాన్ని ఇది యథార్థ పెద్దలు చెప్తున్నా అంటే ఇది ఖచ్చితంగా యథార్థంగా ఉంటుంది కాబట్టి దాన్ని అప్పుడే గ్రహించి అక్కడ వదిలేస్తామట. కొంత వినలేదు, గ్రహించలేదు అనుకోండి, అక్కడ ముందు అనుభవించినప్పుడు ఆయనకు దెబ్బలు తగినప్పుడు తెలుస్తున్నాడు ఇది యథార్థం కాదు చెప్పి మళ్ళీ అప్పుడు ఇంటికి వచ్చేస్తామట. అప్పుడు వివేకం కలిగిందామట, ఇది కాదు, ఇది యథార్థం కాదు. ఒకటి చెప్పి వెంటే ఒకటి గురువులు చెప్పిన విధంగా, శాస్త్రాలు చెప్పిన విధంగా ఆచరించి పాలించినప్పుడు యథార్థం ముందుగా జాగ్రత్తగా ఉండడం కొంచెం బుద్ధిమంతుడు, వివేకవంతుడు అయితేనా. లేకపోతే దాంట్లో అనుభవించిన తర్వాత, దాంట్లో యథార్థ అనుభవం కలిగిన తర్వాత ఎందుకు వచ్చేస్తారన్నమాట. దానికి వివేకం. అందుకే ఇది కాదు, ఇది కాదు ఎప్పుడు తెలుస్తుంది, అది తత్వాభ్యాసం చేస్తే. యథార్థంగా ఏ వస్తువు ఎలా ఉందో అలా తెలుసుకున్నప్పుడే. ఎందుకంటే మన సంసారంలో ఆకర్షించుకునే పదార్థాన్ని అన్ని తని తేజోవంతంగానే ఉంటాయండి. అది ఆ రకనే లుభాయించే విధంగా, అంటే ఆకర్షించే విధంగానే ఉంటుంది అన్నమాట. ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో దాంట్లో అంత సత్తా ఉండదు అన్నమాట. చూడటానికి మాత్రం తాత్కాలికంగా ఉంటుంది అన్నమాట. ఏవైతే రూపయుక్తమైనటువంటి ఉన్నాయో ఆ రూపం యథార్థం కాదు. ఇప్పుడు మనలో కూడా రూపాలు ఉన్నాయి, రూపం యథార్థమా? అందం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, అన్ని యథార్థంగా ఎల్లప్పుడూ ఉంటాయా? అవి కొంతకాలం నష్టం అయిపోతాయి. ఈ రూపం ఏదైతే ఉందో, సంసారం రూపం ఉంది, రూపగుణం ఉంది, బలగుణం ఉంది, ఇలా విద్యాగుణం ఉంది, ఉన్నాయి. ఇవన్నీ గుణాలు ఎంతవరకు ఉంటాయి? శరీరం ఉన్నంతసేపు ఉంటాయి, తర్వాత జీర్ణశనం అయిపోతుంది, ప్రతి క్షణం జీర్ణిస్తున్నాయి, నశించిపోతున్నాయి అని యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఇది శాశ్వతం కాదు, ఈ రూపము, ఈ అందము శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు దాన్ని వదిలేస్తామట. ఇది కాదు, ఇది యథార్థం కాదు, ఇది కొంతకాలమే, ఆ కొంతకాలం కోసం నాకు సుఖం వద్దు, మా తర్వాత దుఃఖమే వస్తుంది అని యథార్థంగా ఎప్పుడైతే వివేకం కలుగుతుందో, ఇది కాదు అని తెలుసుకొని యథార్థంగా తెలియడం దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే ప్రకృతిలో ఉండే ఆకర్షణకు లోబడి ఉండడం అనమాట. అది కొంచెం గురువుల సహాయం లేకపోతే అసలు మనిషి బయటికి రాలేడు సార్. అది అంత ఆకర్షణ ఉంటుంది ప్రపంచంలో. జీ అవునండి. అందుకే యథార్థ ఎప్పుడు, అందుకే సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సత్సంగం నిరంతరంగా చెప్పాలి. అందుకే స్వాధ్యాయాత్ మా ప్రమదితవ్యం అని చెప్పి ప్రతి స్నాతకుడు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఆచరణ చెప్తా. అంటే నీ జీవనం ఉన్నంత వరకు అది ఎల్లప్పుడూ వదిలిపెట్టకూడదు అన్నమాట. ఎల్లప్పుడూ మనం నిలబెడుతున్నాం అంట, మనిషిని ఒక నియంత్రణలో పెడుతున్నాం అంట. లేదు నియంత్రణ తప్పిపోయిందంటే మనం ఎక్కడ వెళ్ళిపోతాం, ప్రకృతిలో ఎక్కడ ఆ విషయవాసన పడిపోయిన ఎంత అధోలోకానికి వెళ్ళిపోతాం మనకి తెలియదామంట. అన్ని కర్మలు చేసి పెడతామంట. అంటే అంత ఆకర్షణీయంగా ఉందామంట. ఆకర్షణ వెళ్ళిపోయి తాత్కాలిక అదే కనిపిస్తుంది కానీ దాని దీర్ఘ ఆలోచన మనలో ఉండదన్నమాట, సూక్ష్మ చింతన ఉండదన్నమాట. అందుకే నిరంతరంగా స్వాధ్యాయం చేయడం వల్ల మన మనసు మన ఆధీనంలో ఉంటుంది. ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం మనకి బోధిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే స్వాధ్యాయం చేత ఎప్పుడు మనము నిర్లక్ష్యం చేయకూడదు. స్వాధ్యాయాత్ మా ప్రమదితవ్యం అని చెప్పి అది ఎందుకు ఉపదేశిస్తా అంటే, అది అంతిమ వరకు కేవలం విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కేవలం బ్రహ్మచర్యకే కాదు, అందరికీ కూడా. ముందు బ్రహ్మచర్య అవస్థ అని అన్ని అవస్థలు వస్తాయి కదా, గృహస్థావస్థలో ప్రవేశించినా, వానప్రస్థంలోకి వెళ్ళినా, సన్యాసంలోకి వెళ్ళినా నిరంతరంగా ఈ స్వాధ్యాయం నడుస్తూ ఉండాలి. మన మనసును ఎల్లప్పుడూ ఒక ఆధీనంలో ఉంచుతున్నాం. లేకపోతే మన ఆధీనం తప్పిందా ఎటువంటి కర్మలు చేస్తాం మనకే తెలుదామంట. అంటే ఆ విషయ వాసన అంత లోబడిపోయినప్పుడు మనం పూర్తి అందులో ఓతప్రోతం అయిపోతామండి. అందుకే ప్రకృతి బంధించింది అంటాం. ప్రకృతి బంధించలేదు, మనకు ఆ సంస్కారం అంత ప్రబలం కావడం వల్ల మనం అలా ఓతప్రోతం అయిపోతున్నాం అక్కడ.
ఇందాక మీరు చెప్పారు చూడండి, స్వాధ్యాయాత్ మా ప్రమదతీయం అన్నారు కదా సార్. ప్రమదితవ్యం. స్వాధ్యాయం చేత ప్రమాదం చేయకూడదు. అందరికీ ఇది ఈ వచనం నిరంతరంగా స్వాధ్యాయం. అందుకే పూర్వం సాయ సంధ్యా సమయాల్లో ఏంటి కోటిం త్యక్త్వ హరిం భజత్ ఒక మంత్రం ఉన్నమాట. కోటిం త్యక్త్వ హరిం భజత్ అంటే శతం విహాయ భోక్తవ్యం, సహస్రం విహాయ స్నాతవ్యం, దశ సహస్రం విహాయ దాతవ్యం అవసరమైన చోట. కోటిం త్యక్త్వ, కోటి పనులు ఉన్న జీవితాంతం జన్మ అంటే పని ఏదో ఒకటి ఉంటుంది. కోటిం త్యక్త్వ హరిం భజేత్, హరి భజన చేసుకోవాలి, ఆ పరమాత్మ యొక్క భజన చేసుకోవాలి. అప్పుడే మన మనసు మన ఆదాయంలో ఉంటుంది. ఇప్పుడు కోటి పనులు ఉన్నప్పుడు ముందు ఆ పని చేసుకో, పరమాత్మ యొక్క చింతన చేసుకొని చెప్తున్నాడు. అది సామాన్యం చెప్పినాం. కోటిం త్యక్త్వ హరిం భజేత్ అని చెప్పి ఎంత బలంగా చెప్తున్నావు చూడండి. కాబట్టి ఆ పరమాత్మ యొక్క చింత అనేది నిరంతరంగా సాయం సంధ్యా సమయం ఎందుకు చేసిన ఇందుకోసమే అంట. అంటే ఇప్పుడు మొదట్లో ఒక రకంగా ప్రతి నిత్యం చేసేవాళ్ళం, ఇప్పుడు వికృతంగా మారిపోయి కేవలం ఒక దండం పెట్టుకుని వచ్చేస్తున్నాం అంట. అంటే పరంపర నష్టం కాలేదు, పరంపర వికృతంగా మారిపోయింది. చూడండి, ఏ ఆత్మ నాకు తెలిసి సాధ్యం అందరికి తెలిసిన విషయం, అందరికి అనుభూతమే. ఎవరు దండం పెట్టుకోకుండా మనసులో కానీ ఒక మాట అనుకోకుండా ఎవరు ఉండదండి. ఏ గుడికి పోయినా ఏ వృత్తిలో ఉన్నా ముందు ఆ దండం పెట్టుకుని కూర్చుంటాం. అంటే ఆ దండం పెట్టి కూర్చున్న వరకే అయిపోయింది. అప్పుడు స్థిమితం కూర్చుని ఒక గంట జపధ్యానాలు చేసుకునే వాళ్ళు. అప్పుడు అతని యొక్క స్థితిగతులు, నేను ఎలా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, నాలో ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నానా, అన్ని నీ యొక్క గతివిధి, నీలో ఉండే ఆత్మ ఏ రకంగా ఉంది, చిత్తశుద్ధి ఏ రకంగా ఉంది అని తెలిసేటివి అనమాట. కర్తవ్య అకర్తవ్యం నీకు యథార్థంగా తెలిసేది. ఇప్పుడు సింపుల్ ఒక దీపం ముట్టించేసాం, ఒక దండం పెట్టుకుని అయిపోయింది. ఇంకా అయిపోయి దాన్ని ఉదయం నుంచి సాయంత్రం తిరిగి చూసేది ఉండదు అనమాట. ఇష్టానుసారి పనులు చేయొచ్చు. అది మన వికృతంగా మారిపోయిందంట. పరంపర నష్టం కాదు. అన్ని చోట్ల చూడండి, ఎక్కడైనా భక్తులు గుళ్ళు గోపురాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎంతమంది భగవంతుడు అన్న పూజ అన్న అభిషేకాలన్నా ఎంతమంది వేల మంది వందల మంది ఎక్కడ పోతున్నారు దేవతల కోసం చూడటం కోసం. భగవంతుడి మీద ప్రీతి తగ్గలేదండి, అదే ప్రీతి అదే భక్తి ఉంది. కాదు వికృతంగా మారిపోవడంలో మర్చిపోతున్నాం. ఆ మర్చిపోయిన ఆ పద్ధతి విధి విధానం మర్చిపోయాం కాబట్టి మళ్ళీ సంసారం మాయలో పడిపోతున్నాం. ఆ విషయ వాసన లోబడిపోయి సంసారంలో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం అనమాట. భక్తి దగ్గర పరమాత్మ పట్ల ప్రీతి తగ్గలేదు. పరమాత్మ పట్ల ప్రీతి ఏదో ఒక రకంగా ఉంది. ప్రతి ఒక్కరు ఆ తత్వాన్ని ఏమంటే పేర్లు మార్చుకుని కొద్ది గురువును దేవతగా భావిస్తున్నాం, కొద్ది సంతు విశేషాన్ని అంటే వ్యక్తి విశేషాన్ని గురువుగా భావిస్తున్నాం, దేవతగా భావిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు భిన్న భిన్న రూపాల్లో, ఒక అల్లా అని చెప్పి, ఈశాయ్ అని చెప్పి, మన గురువు గోవింద్ సింగ్ అని చెప్పి, అలాగే మనలో హిందువుల్లో దేవతని భిన్న భిన్న దేవతని చెప్పి మార్చుకొని అందరూ తత్వాన్నే పూజిస్తున్నామట ఏదో ఒక రకంగా. కానీ అది వికృతంగా మారిపోయింది. యథార్థమైన విధి విధానం తెలుసుకోలేకుండా ఉన్నాం కాబట్టి అది మనకు సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వడం లేదు అనమాట. అంటే అత్యంత ఆనందాన్ని ముక్తిని ఇవ్వడం లేదు. అది తాత్కాలికం చేసినా నీకు సుఖం తాత్కాలికనే ఉంటున్నా. దానికి విధి విధానం ఒక పద్ధతి ప్రకారంగా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ముక్తి ఎలా కలుగుతుంది, తత్వాభ్యాసం చేతనే నీకు ఇది కలగాలంట. రోజు మనం తత్వం అభ్యాసం చేస్తున్నాం, యథార్థంగా జపధ్యానాలు చేస్తున్నాం అంటే ఇది కాదు తెలియాలన్నమాట. నాలుగు ఈ దోషాలు ఉన్నాయి, ఈ దోషం వదులుకోవాలి, నాలుగు ఈ గుణాలు ఉన్నాయి, వీటిని పెంచుకోవాలి. అందుకే ముందుగా ధ్యానం చేసే వ్యక్తి, జపధ్యానం చేసే వ్యక్తికి అతనిలో అతని యొక్క స్వరూపం అంటే ఎవరు నీకు తెలుస్తుందని ముందు మనలో ఉండి మన దోషాలు మనకు తెలుస్తాయన్నమాట. ముందు మనం అంటే ఎవరు తెలియాలి, మనం ఏ స్థితిలో ఉన్నాను తెలియాలి, ఏమి తెలుసు నాకు ఏమి తెలియని తెలియాలి. తెలిసినప్పుడే మనకు యథార్థం తెలిసినప్పుడు ఇది కాదు ఇది అని చెప్పి దానికి అనుగుణంగా ప్రయత్నించడం వలన మనకు వివేకం కలుగుతుంది. వివేకం ద్వారా ముక్తి కూడా కలుగుతుంది అన్నమాట. ఆ యథార్థమైన స్థితి కలిగాలన్నమాట. నేను తప్పు చేస్తున్నా, తప్పుగా భావించాలి. చాలా తప్పుగా అనిపించదు, అది కరెక్ట్ గా అనిపిస్తుంది, అది చేస్తూ పోతాడు అన్నమాట. అందుకే అన్యాయ అధర్మాలు ఎక్కువ అవుతున్నాయి. విధి విధానం తెలుసుకోవాలి. ప్రకృతి ఇంత ఆకర్షణ ఉంది కాబట్టి ఆ పదార్థంలో ఆకర్షణ శక్తి ఉందన్నమాట. శక్తి ఉంది, ఆ శక్తికి లోబడిపోయి మనం ఆకర్షితులైపోతున్నాం. చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న బొమ్మ చేసా అంటే ఆ పిల్లవాడికి ఏం తెలియదు, బొమ్మ అది ఏంటో ఏం తెలియదు అన్నమాట. కానీ ఆ వస్తువు, ఆ బొమ్మ, ఆ చిన్న పిల్లవాడి ఏం తెలియని పిల్లవాడిని ఆకర్షించుకున్నా ఆ బొమ్మ కోసం పోతాం. ఇక ఎంతమంది ఉన్నాడు అన్ని వదిలేసి, అమ్మను వదిలేసి, నాన్న వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఇక్కడ ఆ బొమ్మ కోసం విశిష్టంగా ఉంటే దాని వైపు వెళ్తుంటాడట. అంటే ఆ బొమ్మ యొక్క ఆకృతి, దాని యొక్క రూపము, దాని యొక్క శక్తి అవుతుందో అది ఆకర్షించుకుంటున్నాడు. అందుకే అక్కడికి వెళ్ళి పట్టుకుంటాడు అన్నమాట. అది అలాగే ప్రకృతి మాయ అనేది, ఈ బ్రహ్మాండ జగత్ రూపం అనేది ఒక వయసు వచ్చిన తర్వాత దాంట్లో ఉండే ఆ వాసన, విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో ఈ సంసారంలో మాయలో పడిపోయి మనం కూడా వాటి వైపు లోబడిపోతాం కాబట్టి అది మనం ఆకర్షిస్తుంది. అట్లా చూసేంత వరకు మనం చూసినందుకు మాయ మనకు ప్రకృతి కనిపిస్తూనే ఉంటుందన్నమాట. దానికి అది నర్తకి అని చెప్పి ఉదాహరణ చెప్పాను. నాట్యం చేస్తున్నాను, చూసేవాళ్ళు ఉంచేపు నాట్యం చేస్తూ ఉంటుంది. చూసేవాళ్ళు లేకపోతే నాట్యం చేస్తుంది నర్తకి, నాట్యం చేయలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళు నన్ను చూసేసంగా నా నాట్యం చూసేవాళ్ళు ఎవరని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఉండదు ఇంకా ఎప్పుడు కూడా. అలాగే ప్రకృతి కూడా
నువ్వు ఈ ప్రకృతిలోని దోషాలు చూసినప్పుడు ఈ నర్తకి ఇంతే ఇలాగే చేస్తుంది, అంతకని ఏం లేదని చెప్పి తెలుసుకున్నప్పుడు అక్కడ ఎవరు ఉండడు. అలాగే ఈ ప్రకృతి ఇంతే ఈ విధంగానే ఉందని చెప్పి తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి నా రహస్యం తెలుసుకున్నా అని చెప్పి ప్రకృతి స్వయం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రకృతి కూడా మళ్ళా అటువంటి వివేకవంతుడైనటువంటి ఆ వ్యక్తికి, సన్యాసికి, యోగ సాధకుడికి ఈ ప్రకృతి యొక్క బంధనం ఉండదు. అలాగే ఈ విధంగా నర్తకి ఇక్కడ చూసేవాళ్ళు లేకపోతే అక్కడ ఆ నాట్య ప్రదర్శన ఏ విధంగా ఉండదో స్వయం అక్కడి నుంచి వెళ్ళిపోతుందో అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు మహోదయ, చాలా చక్కగా చెప్పారు. అస్తు అండి. సో ఇంకేమైనా సందేహాలు మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే సార్. నమస్తే.